దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ పాద సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో, మేము ఏ కాలంలో జీవిస్తున్నామో, మేము ఎలా సిద్ధపడాలో అన్ని విషయాలు వాక్యము ద్వారా మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా రావలసిన వారిని త్వరపెట్టి ఈ స్థలానికి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మాతో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడి ఆ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేయమని, కొద్ది నిమిషాలు మా అందరితో మీరు సంచరించి మీ పరిశుద్ధాత్మ కింద మమ్మల్ని ఉంచి మీ నామ మహిమార్థమై ఈ కూడికను జరిగించుకొని ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి దేవుడు మనకి చక్కని సమయాన్ని అనుగ్రహించాడు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మరి ఈ కాలపు ప్రవక్త బోధించిన దానియేలు యొక్క 70 వారముల్లో 3వ భాగం. అది మరి ప్రవక్త చెప్పిన దాంట్లో ప్రవక్త చెప్పిన 3 భాగాల్లో మొదటి భాగం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి భాగం ఏంటంటే దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. అంటే దానియేలుకి గాబ్రియేలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. దానియేలుని గాబ్రియేలు దర్శించుట అనేది మొదటి భాగం. కాబట్టి ఇక్కడ చూడండి, వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి ప్రవక్త చెప్పిన ఒక చిన్న స్లైడ్. ఇది ఒక ప్రాముఖ్యమైన లేఖనముగా గ్రంథములో ఉన్నది. అంటే దానియేలు 70 వారాల గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇది ఒక ముఖ్యమైన లేఖనముగా గ్రంథములో ఉన్నది. అదేమి చేయును చూడండి. యూదుల యొక్క రాజ్యము. యూదుల యొక్క రాజ్యము, యూదుల యొక్క ముగింపును అది చెప్పుచున్నది. కనపడుతుంది కదా. ఈ దానియేలు 70 వారాలు దేని గురించి మాట్లాడుతుందంటే యూదుల యొక్క రాజ్యము గురించి, అలాగే యూదుల యొక్క ముగింపు గురించి ఇది చెప్పుచున్నది. ఈ లేఖనముల్లోని వాక్యములు 70 వారములు దానియేలు అక్కడ చెరపట్టబడిన కాలము నుండి
ముగింపు వరకు సమస్త కార్యములను బహిర్గతము చేసి మరియు తెలియపరచుచున్నది. సో ప్రవక్త చెప్తున్నాడు, ఈ దానియేలు 70 వారాలు మనకేం తెలియచేస్తుందంటే యూదుల యొక్క రాజ్యము గురించి, వారి యొక్క ముగింపు గురించి, ఈ యుగాంతం గురించి మాట్లాడుతుంది. అదొక గొప్ప కాల గమనములలో ఒకటి. నేను చెప్పుట ఎందరూ విని ఉన్నారు. వారములో, చాలా జాగ్రత్తగా చూడండి, వారములో ఇది ఏ రోజని మీరు తెలుసుకున్న గోరిన ఎడల క్యాలెండర్ను చూచెదరు. అవునా? ఇది ఏ తారీఖు ఏ వారం చూడాలంటే మనం క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం. ఏ కాలములో మనము జీవించుచున్నామని మీరు తెలుసుకున్న గోరిన ఎడల యూదులను గమనించండి. అసలు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం, ఈ సృష్టి ముగింపు ఎప్పుడు, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎవరిని గమనించాలి? యూదుల్ని గమనించాలి. ఏ తారీఖు తెలుసుకోవాలంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ కాలంలో జీవిస్తున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యూదుల్ని గమనించండి అంటున్నాడు ప్రవక్త. కాబట్టి సహోదరులారా, ఇక్కడ చూడండి, యూదులు మాత్రమే కాలాన్ని సూచించే గడియారమై ఉన్నారని ఏ వేదాంతి అయినను బైబిల్ పండితుడైనను ఎవరైనాను మీకు చెప్పెదరు. సో ఏ పాస్టర్ అయినా మీకు చెప్తాడు ఏమని? యూదులు మాత్రమే కాలాన్ని సూచించే గడియారమై ఉన్నారు. కాబట్టి సృష్టి ఎప్పుడు ముగిసిపోయిద్ది, దేవుడు ఎప్పుడు రాబోతున్నాడు, ఈ విషయాలన్నీ మనకు తెలియచేసేది ఎవరంట? యూదుల్ని గమనిస్తే ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. కాబట్టి దానియేలు 70 వారాలని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో మన ప్రవక్త ఈ దానియేలు 70 వారాలని మొత్తం 3 భాగాలు చేశాడు. ఫస్ట్ది ఏంటంటే దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. రెండవది దానియేలును దర్శించుటలో గాబ్రియేలుకు గల 6 ఉద్దేశాలు. మూడవది దానియేలు యొక్క 70వ వారం, చివరి వారం. ఈరోజు ఫస్ట్ భాగం గురించి మనం మాట్లాడుకుందాం. మరి పోయిన వారం ఇక్కడ మనం ఆపేశాం. యూదుల మీద మరి ఆ కాలంలో దండెత్తిన ఒక ప్రాముఖ్యమైన రాజు ఎవరంటే నెబుకద్నెజరు. అవునా? బబులోను దేశానికి శిరస్సు లాంటి వాడు నెబుకద్నెజరు. ఆయన యూదా రాజ్యం మీద దండెత్తినప్పుడు ఆయన ఏం చేశాడంటే అన్ని గోత్రాలను చుట్టుముట్టి ఆఖరికి యెరూషలేమును కూడా తగలబెట్టించాడు. అలా వారిని చెరపట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే వారి దేశానికి, కల్దీయుల దేశానికి బానిసలుగా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా? అయితే వెళ్ళిన వాళ్ళల్లో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే యెరూషలేమును కూడా నాశనం చేశాడు. అంతకుముందు వచ్చిన రాజులు ఏంటంటే యెరూషలేమును ఏమీ చేయలేదు. కానీ రాజైన నెబుకద్నెజరు మాత్రం ఆ దేశాన్ని తగలబెట్టించి వాళ్ళందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిన వారిలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే నేను అది కూడా చెప్పాను. దానియేలు, షడ్రకు, మేషక్కు, అబేద్నెగో. వీళ్ళ పేర్లు కూడా రాజుగారు మార్చాడని నేను చెప్పాను. దానియేలుకి ఏమని పెట్టారు? బెల్తెషాజర్ అని పెట్టారు. హనన్యాకి షద్రక్ అని, మిషాయల్కి మేషక్ అని, అజర్యాకి అబేద్నెగో అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ నలుగురు వెళ్ళిన వాళ్ళల్లో ఈ నలుగురు ఎలా కనిపించారంటే చాలా స్పెషల్గా కనిపించారు. బాగా తెలివైన వాళ్ళు, బాగా అందంగా ఉన్నవాళ్ళు, చురుకైన వ్యక్తులు. కాబట్టి రాజుగారు ఏం చేశాడంటే ఈ నలుగురిని రాజుగారి ఆస్థానంలో ఉంచుకోవటానికి పక్కన పెట్టాడు. ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 606లో. అందరూ ఆలకిస్తున్నారు కదా? అయితే మీరు గనక ఒక్కసారి చరిత్రను తిరగేస్తే కొన్ని చోట్ల ఏమని ఉంటుందంటే 605లో వారు బానిసలుగా వెళ్ళినట్టుగా కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తా ఉంటాయి. ప్రవక్త చెప్పింది 606, కానీ చాలా మత గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో 605 అని రాయబడింది. ఎందుకు ఆ డిఫరెన్స్, ఎందుకు ఆ తేడా అంటే క్యాలెండర్ ప్రాబ్లం వల్ల. యూదులందరూ ఫాలో అయ్యేది ఒక క్యాలెండర్, బబులోను సామ్రాజ్యంలో వారు ఫాలో అయ్యేది వేరొక క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రాబ్లం వల్ల ఈ తేడా అనేది వచ్చింది. సో 500, 605 అయినా 6 అయినా సరే పెద్ద తేడా ఏముండదు. అయితే మన ప్రవక్త చెప్పిన డేట్ మాత్రం మనం తీసుకుందాం, 606 క్రీస్తు పూర్వం. సో మరి ఈ సంవత్సరంలో వారందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకు మళ్ళీ
రాజు ఏం చేశాడంటే వెనక్కి వచ్చి ఈసారి మరి యెరూషలేమును కూడా తగలబెట్టించేస్తాడు. అలా తగలబెట్టించినప్పుడు బాబాయ్ ఇది రావట్లేదు చూడు. సో మళ్ళీ తర్వాత వచ్చి ఆ దేశాన్ని, రాజ్యాన్ని, ఆఖరికి సొలొమోను కట్టించిన దేవాలయాన్ని కూడా పూర్తిగా తగలబెట్టించి దాన్ని నాశనం చేసేసాడు. ఇప్పుడు మీరు గమనిస్తే మరి ఈసారి జరిగిన దాడిలో ఆ యూదుల దేశంలో ఏమీ మిగలలేదు. యెరూషలేము నాశనం అయిపోయింది, సొలొమోను కట్టించిన దేవాలయం కూడా నాశనం అయిపోయింది. మనుషులు ఎవరూ లేరు, పట్టణాలన్నీ నాశనం అయిపోయింది. చెప్పాలంటే ఒక శవాల దెబ్బలాగా నిర్మానుషంగా దేశం మారిపోయింది. మరి ఎందుకు అంత దారుణంగా దేవుడు వారిని అప్పగించాడంటే వారు చేసిన పాపం వల్ల, తిరుగుబాటు వల్లే దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క శాపాన్ని మనకు రప్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బైబిల్లో చక్కని మాట ఉంది, మనం ఎప్పుడు కూడా దేవుడే ఇదంతా చేశాడు అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు అని బైబిల్లో చాలా చక్కగా రాయబడి. సో మన యొక్క దురాశలే మనల్ని ఎప్పుడు కూడా పీడిస్తూ ఉంటాయి. మనం చేసిన పాపాలు, మనం చేసే తిరుగుబాటే తిప్పి తిప్పి శాపాల రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ దేశం ఎందుకు అంతలా నాశనం అయిపోయిందంటే వారు చేసిన తిరుగుబాటు వల్ల. అందరూ ఆలోకిస్తున్నారండి. అయితే ఈ నలుగురు బాలురని పోయిన వారం నేను చెప్పాను, ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న చిన్న పిల్లలు చెప్పాలంటే. మరి వాళ్ళు ఆ దేశానికి బానిసలుగా కొనిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ధర్మశాస్త్రాన్ని, దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. చాలామంది వెళ్ళారు, కొన్ని లక్షల మంది, వేల మంది ఆ దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో చెప్పినట్టుగా అందరూ చేస్తున్నారు. కానీ నలుగురు మాత్రమే వారు పెట్టిన చట్టాలకి అడ్డం తిరిగి వాక్యాన్ని మాత్రమే నెరవేర్చడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే బైబిల్లో చక్కని మాట ఉంది, యవ్వనంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పాపంలో, బలహీనతలో పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉన్నారు. అవునా? బ్లడ్ ఎలా ఉంటుంది? ఉడుకునెత్తుల్లో ఉంటాడు. సో చూసిన ప్రతిదీ కావాలనుకునే వయసు అది. బైబిల్లో కూడా చక్కగా రాయబడింది ఏమనంటే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. కాబట్టి యవ్వనంలో ఉన్నవారు తొట్టిల్లటం అనేది కామన్ అని బైబిల్లో కూడా రాయబడింది. కానీ మనం గమనిస్తే ఈ నలుగురు మాత్రం ఏ విషయంలో కూడా వాక్యాన్ని మీరిపోకుండా వాక్యాన్ని నెరవేర్చడానికే ప్రయత్నించారు. ఎప్పుడు కూడా టెంప్ట్ అయిపోయి గుంపులో గోవింద అన్నట్టుగా వెళ్ళిపోలేదు. ఆ దేశానికి ఎంతోమంది వెళ్ళారు, కానీ ఈ నలుగురు మాత్రమే ప్రతి దానికి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. వాక్యాన్ని నెరవేర్చడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ నలుగురికి ఏం చేశారంటే రాజుగారి యొక్క భోజనాన్ని సిద్ధపరిచారు. అవునా? ఎందుకంటే ఈ నలుగురు ఎలా కనిపించాలి చూడటానికి? ఇంచుమించుగా రాజుల్లాగే కనపడాలి. ఎందుకంటే రాజుగారి ఆస్థానంలో ఉండాలి అంటే ఆయనకు తగినట్టుగా ఉండాలి, తిక్కలుగా ఉండకూడదు. అందుకని వారికి రాజుగారు తినే భోజనాన్ని సిద్ధపరిచారు. అప్పుడు ఈ నలుగురు ఏమన్నారు చెప్పండి? దానియేలు ఏమంటాడు? అయ్యా, దయచేసి ఈ ఆహారాన్ని తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోం, అవునా? కాబట్టి మాకు శాకాహారాన్ని సిద్ధపరచండి అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అధిపతి, ఆయన అంటాడు, అయ్యా, మీరు ఇష్టం వచ్చిన ఆకులు, అలమలు అన్నీ తిని రాజుగారి ముందు బక్క చిక్కిపోయి ఉంచున్నారనుకో, అప్పుడు మా ఉద్యోగాలు పోతాయి, రాజుగారు మమ్మల్ని చంపేస్తాడు. కాబట్టి మీరు కూడా అందరిలాగా దిట్టంగా కనపడాలంటే రాజుగారు చెప్పినట్టుగా ఆ ఆహారాన్ని తినండి అంటాడు. మనందరికీ తెలిసి కథ. అప్పుడు దానియేలు ఏమంటాడు? సరే, ఒక్క 10 రోజులు మమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టండి, ఒక్క 10 రోజులు మేము ప్రార్థన చేసుకొని మా సొంత ఆహారాన్ని మేము తింటాం. 10 రోజుల తర్వాత నిజంగానే మా ముఖాలు గనక వికారంగా కనపడితే అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టే తింటాం అని చాలా చక్కగా చెప్పాడు.
అవునా? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే ప్రదేశానికి కొంతమంది మనల్ని బలవంతం చేస్తారు. బలవంతం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఇలా మనం ఛాన్స్ తీసుకోవాలి. దానియేలు ఏమన్నాడు తెలివిగా, ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడండి అని చెప్పాడు. అయితే 10 రోజుల తర్వాత వారి ముఖాలు వెనకాల ఎలా కనిపించినాయో చూద్దాం. దానియేలు 1:15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడెను. చూడండి, ఆరోగ్యం అనేది తినే ఆహారంలో మాత్రమే ఉండదు, దేవుడిచ్చే దాంట్లో ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి చెడుతనమును విసర్జించిన ఎడల నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని బైబిల్లో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? మనకు కావలసిన ఆరోగ్యం కానీ, మన ఎముకలకి కావలసిన పుష్టి కానీ, మన ముఖాలకి కావలసిన సౌందర్యము కానీ అన్నీ కూడా దేవుని దగ్గరే దొరుకుతాయి. అవునా? ఆయన పక్కన పెట్టి మనం ఎన్ని క్రీములు పూసినా, ఎన్ని ఫ్రూట్స్ పలహారాలు ఎన్ని తిన్నా సరే ఆరోగ్యం అనేది రాదు. కాబట్టి 10 మంది ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడి వారికి తోచినట్టుగా ఆ చిన్న చిన్న ఆకులు అలమలు ఎప్పుడైతే తిన్నారో వారి ముఖాలు ఎలా కనిపించినాయి? అందరికంటే సౌందర్యముగా కళగా కనిపించినాయి. అప్పుడిక ఆ రాజుగారి దగ్గరుండే అధిపతి ఏం చేశాడంటే ఆ ఆహారాన్ని తీసి పడేసి మీకు నచ్చింది మీరు తినండి అని చెప్పాడు. అవునా? ఇక్కడ చూడండి, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. వారు తినే ఉప్పు పప్పు ఏదైతే ఉందో అదే వారికి ఆహారముగా ఇచ్చాడు. అవునా? కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి బరిలోకి దిగుతామో ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. అవునా? కాబట్టి ఈ ఆరోగ్యం మాత్రమే కాదండి, మొహాలు కలగా కనపడటం, ఆరోగ్యంగా ఉండటం ఇది మాత్రమే కాదు. కానీ దేవుడి నలుగురికి ఏమిచ్చాడంటే అందరికంటే అధికమైన జ్ఞానం ఇచ్చాడంట. చూడండి, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. అవునా? కాబట్టి నలుగురికి దేవుడిచ్చింది ఆరోగ్యం మాత్రమే కాదండి, అందరిని మించిన జ్ఞానము, వివేచన శక్తి, ఆ ప్రత్యక్షత అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకే మనందరికీ తెలుసు, రాజుగారు ఒకసారి కలకని మర్చిపోతాడు. అప్పుడు దానియేలు వచ్చి చక్కగా చెప్తున్నాడు. ఏమని? రాజా, నువ్వు కన్న కలలో ఒక విగ్రహాన్ని చూసావు, దానికి 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలు 4 మానవ రాజ్యాలను చూపిస్తా ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత మానవ రాజ్యాలన్నీ కూలిపోయి ఒక శాశ్వతమైన రాజ్యం రాబోతుంది, అదే దేవుని యొక్క రాజ్యము అని చాలా చక్కగా వివరిస్తాడు. అప్పుడు ఇక రాజుగారు ఏం చేశాడంటే దానియేలుని అందరికంటే అధికముగా హెచ్చించాడు. అందరూ ఆలకిస్తున్నారండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడున్నా సరే, అన్యుల దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి? గొప్పగా ఎంచాలి. దాని ప్రకారముగా జీవించటానికి మనం ప్రయత్నించాలి. అలాగే మనందరికీ తెలుసు, ఒకసారి రాజు అయిన బెల్షస్సరు అక్కడ చక్కగా విందు ఏర్పాటు చేసి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తాగి తందనాలు ఆడుతూ ఉంటాడు. అవునా? ఇది పోగా అక్కడి నుంచి తెచ్చిన యూదా రాజ్యముల నుంచి తెచ్చిన ఆ బంగారు పాత్రలో ద్రాక్ష రసాన్ని పోసి ఎప్పుడైతే తాగటానికి ప్రయత్నిస్తాడో అప్పుడు వెంటనే దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాసుకుంటూ వెళ్ళింది. అదేంటి చెప్పండి? ఇక్కడ నుంచి రావాలి వాయిస్, చెప్పండి. మీకు తెలుసు, కొత్త ఏం అడగట్లేదు నేను. ఏంటిది అది? ఏం రాసింది గోడ మీద? ఆ చెయ్యి ఏం రాసింది? మెనే టెకెల్ ఊఫార్సిన్ అని రాసింది. దాని అర్థం ఏంటి? రాజా, నీ పరిపాలన విషయంలో దేవుడు మొత్తం లెక్క చూసి ముగించాడు. నిన్ను త్రాసులో పెట్టి చూస్తే నువ్వు ఎలా కనిపించావు? తక్కువ కనిపించావు. కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు నీ నుంచి లాగేసుకొని మాదీలు పారసీకులకి దేవుడు
ఇవ్వబోతున్నాడు. ఇది దాని యొక్క భావం. అయితే అది ఏం రాసింది, ఎందుకు రాసింది రాజుగారికి అర్థం కాలేదు. వింటున్నారండి? మనకు తెలియనప్పుడు పిచ్చెక్కిపోదు తెలుసా. అక్కడ ఏదో ఉందని తెలుసు మనకి, కానీ అదేంటో అర్థం కానప్పుడు మనసు ఎలా ఉంటుంది చెప్పండి. రాత్రిపూట తలుపు చప్పుడు వినిపిస్తూ ఉంటుంది, ఎవరో ఉన్నట్టుగా నీళ్లు సౌండ్ వస్తూ ఉంటుంది, కానీ ఎవరో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ మనకి ఎలా ఉంటుందంటే పిచ్చెక్కుతూ ఉంటుంది. అలాగే రాజుగారికి అలాగే ఉంది. అప్పుడు దానియేలు ఎప్పుడైతే అదంతా వివరించి చెప్పాడో, దానియేలు చెప్పినట్టుగానే ఆ రాత్రికి రాత్రే మాదీయులు పారసీకులు వచ్చి ఆయన్ని చంపేసి ఆయన రాజు అయి కూర్చుంటాడు. దర్యావేష్ అనే రాజు 62 సంవత్సరాల వయసు గలవాడై ఆయన రాజు అవుతాడు. కాబట్టి దానియేలుకు దేవుడు ఏం చేశాడంటే ఎంత విశేషమైన జ్ఞానాన్ని, వివేచన శక్తిని దేవుడే అనుగ్రహించాడు. అది మనం చదివి అమెరికా వెళ్తే రాదు. అవునా? చాలామంది బాగా చదివిస్తారు, మంచిదే అది. కానీ చదువుకోవటం వల్ల ఏదో కొంచెం సంస్కారం, లోక జ్ఞానం వచ్చిందే తప్ప అన్ని విషయాల్ని గ్రహించే ఆ యొక్క జ్ఞానము కానీ, వివేచన శక్తి కానీ రాదు. అది మీరు కావాలంటే గమనించండి. చదువుకున్న మూర్ఖులు చాలామంది ఉంటారు. వాడు బాగా చదువుకుంటాడు, కానీ ఎవరిని ఎలా గౌరవించాలో కూడా తెలియదు వాడికి. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియచేసేది ఎవరు? దేవుడే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి అని. సో దేవుడిస్తే తప్ప ఎవరికి కూడా ఆ జ్ఞానం అనేది రాదు. వింటున్నారు? దేవుడు తలుచుకుంటే నిన్ను పిచ్చోడికిలాగా చేయగలడు. దేవుడు తలుచుకుంటే నిన్ను అందరికంటే జ్ఞానవంతుల్లాగా. సొలొమోనుకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? చదువుకొని తెచ్చుకోలేదు ఆయన, దేవుడిస్తేనే ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి ఇక్కడ దానియేలు కూడా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయనతో ఉండి ఇవన్నీ కూడా అనుగ్రహించాడు. అందరూ ఆలకిస్తున్నారండి. చిన్న వయసులో ఉండి కూడా పెద్ద పెద్ద విషయాలను బయలుపరుస్తున్నాడు దానియేలు. అంటే దేనివల్ల? దేవుని వల్లే. సంసోను కూడా 1000 మందిని కొట్టగలుగుతున్నాడు అంటే ఏ శక్తి అది? దేవుని యొక్క శక్తి అది. కాబట్టి ఇదంతా మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాక్య ప్రకారముగా జీవించడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో దేవుడు మనల్ని అలాగే అంచెలంచెలుగా హెచ్చించుకుంటూ వెళతాడు. కాబట్టి అలాగే మనందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 బాలురు వేరొక దేశానికి బానిసలుగా వెళ్ళినా సరే వారి జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నారో ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త ఏమంటున్నాడంటే మనమైతే ఒక్క నిమిషం కూడా ఆ దేశములో ఉండలేము అంటున్నాడు. అంటే వాక్యానికి తగినట్టుగా జీవించాలంటే మన వల్ల అయితే అస్సలు కాదు అంటున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. బబులోను దేశంలో ఇష్టానుసారంగా జీవిస్తాము, చర్చికి వెళ్తాను అంటే వాళ్ళు ఊరుకోరు. వారు పెట్టిన చట్టం ప్రకారంగానే జీవించాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 4 బాలురు మాత్రం వారి జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకొకసారి మనందరికీ తెలుసు, ఒక ఎత్తైన ప్రతిమను చేయించి దానికి నమస్కారము చేయాలని రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు అందరూ మోకరించారు. ఇక్కడి నుంచి వెళ్ళిన యూదులందరూ కూడా మోకరించారు. కానీ ఇంతమంది యూదుల్లో ఈ 3 మాత్రమే ఏం చేశారంటే మేము చచ్చిన నమస్కారము చేయమని అడ్డం తిరిగారు. అయితే ఎవడైతే నమస్కారము చేయడో వాళ్ళందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయమని ఒక శాసనం కూడా ఉంది. మరి దానికన్నా భయపడాలి లెక్క అయితే. అవునా? ఇప్పుడు మన దేశంలో చేసే చిన్న చిన్న చట్టాలకే మనం భయపడతా ఉంటాం. క్రైస్తవుల మీద చేసే దాడులు, వారి మీద చేసే చట్టాలు, ఇవన్నీ చూసి క్రైస్తవ జీవితాన్ని గడపటానికే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉన్నట్టు లేవండి. ఇప్పుడంటే మనకు కోర్టు, లాయర్లు అందరూ ఉన్నారు. వాడు ఒక కేసు వేస్తే మనం ఇంకో కేసు వేసి తిరుగుతూ ఉండొచ్చు కోర్టు చుట్టూ. కానీ అప్పుడు అలా కాదండి. రాజుగారు ఒక శాసనం చేశాడు అంటే అది అలా జరిగిపోవాలి. సో ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయట్లేదో వాళ్ళందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయమని రాజుగారు ఆజ్ఞాపించాడు. అయినా సరే ఈ 3 ఏం చేశారంటే మేము చచ్చినా నమస్కరించమని అడ్డం తిరిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి రాజుగారికి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు? మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా చచ్చిపోతామే గాని ఆ విగ్రహానికి మాత్రం నమస్కారము చెయ్యము అంటున్నారు. అప్పుడు రాజుగారు అగ్నిని 7 అంతలు చేశాడు. అవునా?
కాబట్టి లోపల నుంచి ఆ సెగలు బయటకు వస్తూ ఉన్నాయి అగ్నిగుండంలో నుంచి. ఇక చేసేది లేక ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఎందులో వేశారు? ఇసిరేశారు అగ్నిగుండంలో. ఇసిరేయంగానే రాజుగారే షాక్ తిన్నాడు. ఎందుకని? ఆయన వేసింది ముగ్గురునైతే అక్కడ ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. అప్పుడు రాజుగారు వచ్చి అడుగుతాడు, అరే మనం వేసింది ఎంతమందిని? 3. మరి నాకేంటి 4 కనపడుతున్నారు? పైగా 4వ వాడు ఎలా కనిపిస్తున్నాడు? దేవతల స్వరూపము కలవాడై అగ్ని జ్వాలలాగా మండుతా ఉన్నాడు ఆయన. అవునా? కాబట్టి ఇదంతా ఏంటంటే కట్టు కథలు కాదండి, చరిత్రలో జరిగిన విషయాలే. కాబట్టి బబులోను దేశంలో ఎప్పుడైతే వారందరూ అంత జాగ్రత్తగా జీవించారో దేవుడు వారి పక్షాన ఉండి ప్రతిదీ కూడా ప్రతి యుద్ధాన్ని ఆయనే జరిగించుకుంటూ వెళ్ళాడు. అలాగే ఇంకొక సందర్భం మనందరికీ తెలుసు. మరి దానియేలు రాజుగారు ఒక శాసనం చేశాడు. మళ్ళీ ఆ శాసనం కూడా ఎవరు చేయిస్తారంటే, దానియేలు అంటే గిట్టని వాళ్ళు ఎలాగైనా సరే దానియేలుని ఏదో ఒక విషయంలో పట్టించాలని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని చేయిస్తారు కావాలని. ఏమని? రాజా, 1 నెల రోజుల వరకు ఎవ్వరూ ఏ దేవునికి ఆరాధించకూడదు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి నీకే చెప్పుకోవాలి. ఇలా ఒక శాసనాన్ని చేద్దామని వీళ్ళందరూ కలిసి రాజుగారి చేత కావాలని శాసనాన్ని చేయిస్తారు. అయితే బైబిల్లో చక్కగా రాయబడిందండి, ఇట్టి శాసనము చేయబడినని దానియేలు విన్నా సరే యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయి తన తలుపులు తీసి, కిటికీ తలుపులు తీసి యెరూషలేము తట్టు మోకరించి ఆయన ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. రాజుగారు శాసనం చేశాడు, దేశమంతా చాటించారు. కానీ దానియేలు మాత్రం యథాప్రకారముగా ఇంటికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేస్తాడని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే దానియేలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, కానీ ఒక్క దేవుని విషయంలో మాత్రం ఎవ్వడి మాట వినడు అని వీళ్ళకి తెలుసు. అందుకే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ శాసనాన్ని చేయించాడు. ఎందుకంటే ఏ విషయంలో ఎలాగైనా సరే దానియేలుని పట్టుకోవచ్చు. అప్పుడు రాజుగారు ఏమన్నాడు? ఎవడైతే ఈ ఆజ్ఞను ధిక్కరిస్తాడో వాడిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేయండి అని చెప్తాడు. కాబట్టి ఎలాగైనా సరే దానియేలుని, ఎందుకంటే దానియేలు అంటే కడుపు మంట అందరికీ. నీతిగా నిజాయితీగా జీవించేవాడంటే లోకానికి ఎప్పుడు కూడా అసూయ, కడుపు మంట. మరి హేబేల్ని చూస్తే కయ్యనికి ఎలా ఉంది? హేబేల్ని కయ్యను ఎందుకు చంపాడు? ఆస్తి గొడవలు వచ్చి కాదు, కడుపు మంట తట్టుకోలేక వెళ్ళి చంపేశాడు. కాబట్టి లోకంలో ఎక్కడైనా సరే ఒక నీతి నిజాయితీ ఉంది అంటే దాన్ని చూసి అసూయ పడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని చూసి లెక్కైతే ఎంకరేజ్ చేయాలి. అవునా? నీతిగా జీవిస్తున్నాడు ఆయన చెడగొట్టమాకండి అనాలి. కానీ అందరూ కలిసి ఏం చేస్తారు? ఏదో ఒకటి చేసి వాడిని ముగ్గులోకి దించడానికే చూస్తారు తప్ప మంచిగా ఉన్నాడులే పోనీండ్లే అని ఎవడు అనుకోడు. నిజమండి, 10 మంది స్త్రీలలో ఒక స్త్రీ మంచిగా ఎలాంటి మరి క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఉంటే మిగతా 9 మంది కలిసి ఏం చేస్తారామని ఏదో ఒక రోజు ముగ్గులోకి లాగేస్తారు. అందరూ ఆలకిస్తున్నారు. అందుకే దేవుడు బైబిల్ ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. మరి ఎక్కడ కూర్చోవాలి? కూర్చున్న చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. పెట్టినారండి. కాబట్టి ఇక్కడ దానియేలును చూస్తే అందరికీ ఎలా ఉందంటే కడుపు మంట. ఎక్కడి నుంచో బానిసగా వచ్చాడు, కానీ రాజుగారి దృష్టిలో గొప్పవాడైపోయాడు. బోల్డని తెలివితేటలు. ఎక్కడన్నా పట్టుకుందామా అంటే ఎక్కడా కూడా ఆయన అపనమ్మకముగా లేడు. ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటున్నాడు. ఒకే ఒక్క విషయంలో ఎవరి మాట వినడు. ఏంటా విషయం? తన దేవుని విషయంలో మాత్రం ఎవరిని పట్టించుకోడు. కాబట్టి ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పి రాజుగారి చేత ఈ శాసనాన్ని చేయిస్తారు. అప్పుడు దానియేలు ఇట్టి శాసనము చేయబడినని దానియేలు విన్నా సరే ఇంటికి వచ్చి యథాప్రకారముగా మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఇక వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, రెడ్ హ్యాండెడ్గా తీసుకెళ్లి రాజుగారి ముందు నిలబెట్టొచ్చు అని ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా? నేరము మోపువారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది కావాలని వెతుకుతూ ఉంటారు.
వాడి దారినాడు పోతుంటే ఎందులో దొరుకుతాడా అని చెప్పేసి కవ్విస్తూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో వాడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే లోకానికి అలాగే ఉంటుంది. ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక విషయంలో చెడ్డోడని రుజువు చేయాలి అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. వింటున్నారండి? మనలో ఉన్న తప్పు ఏదో ఒక రోజు బయటకు వచ్చింది, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు మన వెనకాల తిరుగుతూ ఉంటారు, మన మాటల్లో తప్పులు ఎతుకుతూ ఉంటారు, మనం చేసే పనుల్లో ఏదో ఒక తప్పును వెతకటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే నేరము మోపటానికి ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? బైబిల్లో చక్కగా రాయబడింది అపవాది అంట. అపవాదే ఎప్పుడు కూడా నేరం మోపేవాడు అపవాది. ఎందుకంటే దెయ్యం ఎప్పుడు కూడా నేరం మోపటానికి వెతుకుతూ ఉంటాడంట. అవునా? యోబు చక్కగా మచ్చటంగా జీవిస్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? యోబు మీద లేనిపోని చాడీలన్నీ చెప్పి పాపం యోబు జీవితం నాశనం అయిపోయేటట్టు చేశాడు అపవాది. కాబట్టి నేరము మోపాలని చూసే వాళ్ళందరూ కూడా ఎవరంటే అపవాది పిల్లలు. బైబిల్లో చక్కగా రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథం 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు. చూడండి, ఎప్పుడంట? దొరికినప్పుడు కాదు, వాడు ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటాడు. ఏ పనిలో? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడి పనేంటి ఎంతసేపు? ఇప్పుడు దేవుడు పైన మీటింగ్ పెడితే అపవాది వెళ్ళి ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు ఎంత నీతిమంతుడో చూసావా అని దేవుడు కొంచెం గొప్పలు చెప్పుకున్నాడు. చెప్పుకోగానే అపవాది ఏం చేశాడు? ఆయన మీద లేనిపోని అభాండాలేసి ఆయన జీవితాన్ని నాశనం అయిపోయేటట్టుగా చేశాడు. అయితే దానివల్ల మరి యోబే గెలిచాడు, అపవాదే ఓడిపోయాడు, మనందరికీ తెలుసు. కాబట్టి అపవాది ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాడంటే మన మీద ఏదో ఒక నేరాన్ని మోపి, అవునా, మనం కూడా పాపులమే నీచులమని రుజువు చేయటానికే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దెయ్యం అంటే దెయ్యం రాదండి, మనుష్యుల రూపంలోనే మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అది ఎవరో మనకు తెలియదు, స్నేహితులు కావచ్చు, ఇంట్లో భార్య భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎవరైనా సరే. ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవించాలి అనుకుంటామో 100 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి, తప్పుల కోసం వెతుకుతూ ఉంటాయి. కానీ కంగారు పడాల్సిన పని లేదు. బైబిల్లో చక్కని మాట ఉంది, ఏమనంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకంటే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అవునా? కాబట్టి మన పాదం తొట్టిల్లకుండా చేసేది కూడా దేవుడే. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళి దానియేలు మీద కంప్లైంట్ చేశారో అప్పుడు రాజుగారికి అర్థమైంది. ఏమని? దానియేలు ఎంత మంచివాడో రాజుగారికి బాగా తెలుసు. సో ఇదంతా కుట్రలాగా చేసి నా చేత శాసనం చేయించి దానియేలుని ఇరికించింది కూడా వీళ్ళే అని రాజుగారికి తెలుసు. కానీ ఏం చేయలేకపోయాడు, శాసనం చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు దానియేలుని తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లో వెయ్యాలి. ఎందుకంటే దాన్ని వెనక్కి తీసుకోకూడదు రాజుగారు. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు దానియేలుని ఏం చేయాలి? తీసుకెళ్లి సింహాలకు ఆహారంగా వేసేయండి అని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి తీసుకొచ్చి దానియేలుని ఎక్కడేశారు. కానీ ఇది జరిగినందుకు రాజుగారు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రాజుగారికి చాలా ఇష్టం దానియేలు అన్నా, దానియేలు క్యారెక్టర్ అన్నా ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి దాంట్లో నమ్మకముగా జీవించాడు. 1-2 సంవత్సరాలు కాదండి, 12 ఏళ్ల వయసులో ఆ దేశానికి బానిసగా వెళ్ళాడు. చివరి దాకా ముసలోడైపోయే వరకు ఆ నీతిని అలాగే కాపాడుకున్నాడు. కాబట్టి దానియేలు అంటే రాజులందరికీ ఇష్టమే. నెబుకద్నెజర్కి కానీ, దర్యావేషుకు కానీ, బెల్షస్సర్కి కానీ. వింటున్నారండి? కాబట్టి వీళ్ళందరూ మరి రాజుగారు చాలా బాధపడుతున్నాడు. అనవసరంగా నా చేత ఈ చట్టాన్ని చేయించారు, ఇప్పుడు దానియేలుని నా చేతులతో నేనే చంపుకోవాల్సి వచ్చింది అని దానియేలుని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడుంచారు? సింహాల బోన్లో వేశారు. రాజుగారికి మూడంతా ఖరాబ్ అయింది, మనసంతా గలిబిలైపోయింది. చాలా దుఃఖంతో ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు రాజుగారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం అన్నపానములు కూడా పుచ్చుకోడు. సంగీత కచేరీలన్నీ ఆపేయమంటాడు. సరిగ్గా తినడు,
నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ పాటికి దానియేలుని సింహాలన్నీ నవిలి మింగేసి ఉంటాయి. కాబట్టి అనవసరంగా దానియేలుని నేనే చంపుకున్నానని రాజుగారు చాలా బాధపడతా ఉంటాడు నైట్ అంతా. ఇంకా తెల్లవారకు ముందే రాజుగారు లేచి పరిగెత్తుకుంటూ ఆ గుహ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని చాలా చక్కగా అడుగుతాడు. అంటే ఏమంటున్నాడు ఆయన? నువ్వు రోజు సేవించే నీ దేవుడు నిన్ను కాపాడాడా అని అడుగుతూ ఆ గుహ దగ్గరికి వస్తాడు. గుహ దగ్గరికి వచ్చేటప్పుడే దుఃఖ స్వరముతో దానియేలు దానియేలు అనుకుంటూ వస్తాడు. వచ్చి ఏమంటాడు? నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడాడా అని అడుగుతాడు. అడిగినప్పుడు లోపల నుంచి స్వరం వస్తే దానియేలు బతికినట్టు, సైలెంట్గా ఉంటే చచ్చిపోయాడని అర్థం. అప్పుడు లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? రాజు చిరకాలము జీవించునుగాక, నేను సేవించుచున్న దేవుడు నన్ను నా దేవుని దృష్టికి నేను, ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనుక తన దూతను పంపించి దేవుడు నన్ను కాపాడాడని చాలా చక్కగా చెప్తాడు. ఒకసారి ఆ వాక్యం చదువుకొని దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. దానియేలు 6:21. మరి నేను ఇందులో పెట్టలేదు. చూడండి. అందుకు దానియేలు, చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లను మూయించెను. అందరూ ఆలకిస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? సృష్టికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. అందరూ వింటున్నారు? అడవిలో సింహం దగ్గరికి వెళ్తే అది పేక్ కొరకుండా వదిలేసిద్దా? వదలదు. అది సృష్టి ధర్మం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సృష్టి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. అవన్నీ భయంకరమైన ఆకలితో ఉన్నాయి. కానీ దానియేలుని మాత్రం కనీసం ముట్టుకోలేదు. అంటే దేవుడు ఏం చేశాడు? వాటి నోళ్లను దేవుడు మూయించాడు. కాబట్టి సహోదరులారా, ఎన్ని చట్టాలు చేసినా ఏం చేసినా సరే, ఎప్పుడైతే వాక్యాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడతామో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. ఇప్పుడు రాజుగారికి ఫుల్ సంతోషం వేసింది. ఎందుకంటే దేవుడే తన సేవకుణ్ణి కాపాడుకున్నాడు. దానియేలుకి ఏ హాని జరగలేదు. ఇప్పుడు ఎవరైతే దానియేలు మీద చాడీలు చెప్పారో వాళ్ళని తీసుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే రాజుగారు వాళ్ళని తీసుకొచ్చి ఆ సింహాల బోన్లో వేశాడో ఏమైంది? వాళ్ళని, వాళ్ళ కుటుంబీకుల్ని అందరినీ తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ బోన్లో వేశారో ఇంకా కిందకి రాకముందే సింహాలు ఏం చేసినాయి అంట? పట్టుకొని ఎముకల్ని సైతం పిండి చేసి పారేసి. అంటే అవి ఎంత ఆకలి మీద ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఇలా దానియేలు ఏం చేశాడంటే తన వృద్ధాప్య దశ వచ్చేంత వరకు తన క్యారెక్టర్ని, జీవితాన్ని వాక్య ప్రకారముగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. మనం కూడా నీతిగా జీవిస్తాం. కానీ ఎప్పుడు, ఎంతకాలం? బాప్తీసం తీసుకున్న కొత్తలో కొద్ది రోజులు నీతిగా ఉంటాం. తర్వాత మెల్లిమెల్లిగా మన జీవితం కూడా ఏమైపోయింది? సన్నగిల్లిపోతూ ఉంటుంది, మెత్తగా అయిపోతూ ఉంటాం. భక్తి అంటే బోరు కొట్టేస్తూ ఉంటుంది, చర్చి అంటే ఇంట్రెస్ట్ రాదు. కానీ దానియేలు మాత్రం చనిపోయేంత వరకు దేవునికి నమ్మకముగా జీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మొత్తానికి దానియేలుకి సుమారుగా ఒక 80 సంవత్సరాలు అట్లా వచ్చేసినాయి. అంటే ఆ దేశానికి బానిసలుగా వెళ్ళి 68 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆయన వయసు సుమారుగా 12 నుంచి 14 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది ఆయనకి? ఒక 80-82 ఆ మధ్యలో ఉంటాడు ఆయన. అవునా? అంత వృద్ధాప్య దశలోకి ఎప్పుడైతే వచ్చాడో, తన జీవితాన్ని జాగ్రత్తగా ఎప్పుడైతే చివరి దాకా కాపాడుకున్నాడో, అప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది.
అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు మన వాక్య భాగంలోనికి వెళ్దాం. దానియేలు 9:1. ఇది ఎప్పుడంటే సందర్భం చెప్తున్నాడు దేవుడు. చదవండి. మాదీయుడగు అహశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అంటే అఫీషియల్గా మెయిన్ సింహాసనం ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నాడు దర్యావేషు. కల్దీల పైన ఎప్పుడైతే రాజయ్యాడో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలుకి ఏం దొరికింది? దానియేలు రాజుగారి ఆస్థానంలో ఉన్నాడు. అక్కడ శాసనాలు, గ్రంథాలు, పూర్వీకులు రాసిన ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దానియేలు రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు, వాటిని చదువుతూ ఉన్నప్పుడు అతనికి ఒక గ్రంథపు చుట్ట దొరికింది. దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన ప్రవచనం ఒకటి దొరికింది ఆయనకి. చదవండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇప్పుడు దానియేలుకి ఏం దొరికింది? అప్పుడు అన్ని కూడా గ్రంథపు చుట్టలే, అవునా? అప్పుడు ఆయనకి ఒక గ్రంథపు చుట్ట దొరికింది. ఏంటిది అది? ఇర్మియా గ్రంథం దొరికింది. అప్పుడు దేవుడు తన ప్రవక్త యొక్క ఇర్మియా ద్వారా సెలవిచ్చిన మాటలన్నీ చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు దేని గురించి బయటపడింది? దేని గురించి? వీరు బానిసలుగా రావటం, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బానిసలుగా ఉంటారో, మళ్ళీ తర్వాత ఎన్ని సంవత్సరాలకి వారి దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దానియేలుకు దొరికినాయి. అదే చెప్తున్నాడు చూడండి. యెహోవా తన ప్రవక్త యొక్క ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము ఎన్ని సంవత్సరాలు పాడుగా ఉంటది? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు యోధా దేశములో మట్టి, బూడిద తప్ప ఏమీ లేదు. అక్కడ అన్నిటిని తగలబెట్టించేశాడు. అన్ని పాత్రల్ని తీసుకొని వచ్చేశారు. ప్రజలందరూ కూడా బానిసలుగా వచ్చేశారు. ఇప్పుడు ఆ యోధా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఏమీ లేదు. నర మానవుడు లేడు, ఏ పట్టణం లేదు, ఏ గోడలు ఏమీ లేవు. మొత్తం బూడిద మాత్రమే మిగిలింది. ఇలా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని దానియేలు పరిశోధిస్తే 70 సంవత్సరాలు ఉంటుందని దేవుడు ఎప్పుడు తెలియజేశాడు? ఎప్పుడో ఇర్మియాకు దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు దానియేలుకి ఆ గ్రంథపు చుట్ట దొరికింది. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసి చదివాడో, ఓహో, యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా ఉండాలి, ఒక దెబ్బలాగా నిర్మానుష్యంగా 70 సంవత్సరాలు ఉంటుందని దానియేలుకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దానియేలుకి ఎన్ని సంవత్సరాలు? వారు బానిసలుగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అంటే 68 సంవత్సరాలు. అంటే ఇంకా 2 సంవత్సరాల్లో వారి దేశానికి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు అన్న విషయం దానియేలుకి అర్థమైంది. ఎలా అర్థమైంది? రాజుగారు ఏం చెప్పలా, అందరూ వింటున్నారట. రాజుగారు పిలిచి ఇంకొక 2 సంవత్సరాల్లో మీరు వెళ్ళిపోవచ్చులే అని రాజుగారు చెప్పలా. రాజుగారి చేతిలో అసలు ఏమీ ఉండదండి. మీరు కరెక్ట్గా గమనిస్తే ఎవరు గెలుస్తారు ఎలక్షన్లో, చట్టాలు ఎలా మారుతాయి ఎవ్వరూ చెప్పలేం. అదంతా దేవుని చేతిలో ఉంటుంది, అవునా? కాబట్టి దానియేలు దేని మీద ఆధారపడ్డాడు? మనం ఎందుకు వాక్యం మీద ఆధారపడాలి చెప్పండి? మనుషుల మీద మనం ఆధారపడకూడదు. మనుషులు ఇచ్చే మాటలు ఈరోజు ఉంటాయి, రేపు మర్చిపోతారు. కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పటికైనా సరే నెరవేర్పులోకి వచ్చింది. అందుకే మనం దేని మీద ఆధారపడాలంటే వాక్యము మీద పూర్తిగా మనం ఆధారపడాలి. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇక్కడ దానియేలు ఎప్పుడైతే గ్రంథపు చుట్టలో ఈ విషయాన్ని ఎప్పుడైతే చూశాడో ఆయన మనస్సు గంతులేస్తా ఉంది. వింటున్నారండి? ఒక పక్క ఆనందం, ఇంకో పక్క పశ్చాత్తాపం. ఎందుకంటే ప్రభువా, మేము చేసిన పాపం వల్లే. అక్కడ ఇర్మియా గ్రంథంలో అసలు ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 25:8 నుంచి చూస్తే మనకు అర్థమైంది. అసలు దేవుడు ఎందుకు వారిని బానిసలుగా తీసుకొచ్చాడు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు, ఈ విషయాలన్నీ కూడా దానియేలుకి ఇప్పుడు తెలిసినాయి. ఇర్మియా గ్రంథాన్ని ఎప్పుడైతే తీశాడో అక్కడ ఆయనకి బయలుపరచబండి. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వ జనములను, నా సేవకుడైన నెబుకద్నెజరును, బబులోను రాజును,
పిలవనంపించుచున్నాను. కాబట్టి రాజుల్ని రెచ్చగొట్టేది ఎవరు? దేవుడే. నీ మీదకు శత్రువుల్ని రెచ్చగొట్టేది ఎవరు? దేవుడే. కాబట్టి ఏ సమస్య వచ్చినా మనం ఏం చేయాలి? వెంటనే గోడ తట్టు తిరగాలి, అంటే దేవుని వైపుకు తిరగాలి. తిరిగి మన జీవితాన్ని ఎప్పుడైతే సరి చేసుకుంటామో అక్కడ పరిస్థితులన్నింటినీ సెట్ చేసేది దేవుడే. ఇక్కడ యాకోబు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ అన్న మనస్సును మార్చింది ఎవరు? దేవుడే. యాకోబుని చంపేద్దామని 300 మందిని తీసుకొని వస్తున్నాడు అన్న. కానీ ఎప్పుడైతే యాకోబు మోకరించి రాత్రంతా దేవునితో పెనుగులాడాడో అప్పుడు అన్న మనస్సును మార్చింది దేవుడే. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మనం ఎప్పుడు దేని మీద ఆధారపడాలంటే వాక్యము మీద, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో పరిస్థితులన్నిటినీ ఆటోమేటిక్గా సెట్ చేసేది దేవుడే. కాబట్టి ఇక్కడ చూడండి, ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశము మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను. చూడండి, అంత భయంకరంగా దేవుని యొక్క శాపం వారి మీదకి రాబోతుంది. చూడండి, సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు చూడండి 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఎంత క్లియర్గా దేవుడు రాయించాడో చూడండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరికి దొరికినాయి? దానియేలుకు దొరికినాయి. ఎప్పుడు దొరికినాయి? 68 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాల్లో వారి బానిసత్వం ముగిసిపోతుంది అన్నప్పుడు ఈ గ్రంథాలు ఆయనకి దొరికినాయి అంటున్నారండి. చదవండి ఇంకా. ఇక ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చదివాడో దానియేలు చేసిన ఫస్ట్ పని ఏంటి చెప్పండి? ఇప్పుడు దానియేలుకి ఆల్రెడీ 80 సంవత్సరాలు, అవునా? రేపో మాపో పోతాడు ఆయన. నా తర్వాత ఉండే ప్రజలు వీళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోలేదు ఆయన. ఈ వయసులో ఎందుకు ఆయనకి? కానీ ఇంత గొప్ప బాధ్యతను దానియేలు తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడో ఆయన మనసులో ఒక పక్క ఆనందం, ఇంకో పక్క పశ్చాత్తాపం. పశ్చాత్తాపం దేనికి? మేం చేసిన పనుల వల్లే ఈ దుర్గతి మాకు పట్టింది అని బాధపడుతున్నాడు. ఇంకొక పక్క ఏమో మరొక 2 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోబోతున్నామనే ఆనందం ఆయనలోకి వచ్చేసింది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడండి, లేఖనాల యొక్క నెరవేర్పు ఎప్పుడైతే గమనించాడో ఇక ఆయన మనసులాగా లేదు. వింటున్నారండి? లోకంలో ఎవరైనా ఎలాగైనా జీవించవచ్చు. రాజకీయాలు కానీ, ఉద్యోగాలు కానీ, యుద్ధాలు కానీ, ఏదేదో జరుగుతూ ఉంటుంది లోకంలో. కానీ మనం దేని మీద దృష్టి పెట్టాలంటే లేఖనాల యొక్క నెరవేర్పు మీద మనం దృష్టి పెట్టాలి. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇక్కడ దానియేలు ఎప్పుడైతే లేఖనాలు దేవుడు చెప్పినట్టుగా నెరవేర్పు జరగటం ఎప్పుడైతే చూశాడో వెంటనే మోకరించాడు. ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు, తల మీద ధూళి వేసుకున్నాడు. ఇక మోకరించి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం స్టార్ట్ చేశాడు. అన్నం తింటం మానేశాడు. ఆ వయసులో ఇంత గొప్ప బాధ్యతను తీసుకున్నాడు ఆయన. ఎప్పుడైతే లేఖనాల నెరవేర్పు కనపడిందో మనలో ఏం రావాలి చెప్పండి? దేవుడు చెప్పాడు లోతు దినాల్లాగా నా రాకడ దినాల్లో ఉంటాయని. కాబట్టి మన కళ్ళ ముందు దేవుని యొక్క లేఖనాలు ఎప్పుడైతే నెరవేర్పు జరగటం మనం చూస్తామో వెంటనే మనలో ఏం రావాలి? ఒక పశ్చాత్తాపం అనేది మనలో రావాలి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగానే ఈ ప్రపంచం అలా కదులుతూ ఉంది, అవునా? లోతు దినాలు, నోవాహు దినాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. విశ్వాసం అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రజలు ఎక్కడ మనకు కనపడట్లేదు, అవునా? కాబట్టి బైబిల్లో మనుషులు ఎలా ఉంటారు అంత్యకాలంలో దేవుడు చెప్పాడో సేమ్ అలాగే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క లేఖనాలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని నెరవేర్పులోకి వచ్చేస్తా ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనలో ఏం రావాలి? పశ్చాత్తాపం అనేది రావాలి. ప్రభువా, నువ్వు అనుకున్నట్టుగానే అన్ని నెరవేర్పు జరిగిపోతున్నాయి, కాబట్టి నా పరిస్థితి ఏంటని మనం ఎప్పుడు ఆలోచించాలి. కాబట్టి దానియేలు ఏం చేశాడు చూడండి. ఇక్కడ దానియేలు
9:3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఏం చేస్తున్నాడు ఆయన? అంత అవసరం ఏంటి ఆయనకి ఈ వయసులో? అవునా, 80 సంవత్సరాల వయసులో ఆయనకి అన్నీ అవసరమా? కానీ ఆయన ఒక గొప్ప బాధ్యత తీసుకున్నాడు అండి. అందరూ ఆలకిస్తున్నారు. మోకరించి ఏం చేస్తున్నాడు? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇది ఇక ఆయన స్టార్ట్ చేశాడు. అవునా, ఏమని ప్రార్థన చేశాడో కూడా చాలా అద్భుతంగా దేవుడు అక్కడ రాయించాడు. వింటున్నారండి? మోకరించగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? మన అవసరతలన్నీ దేవునికి చెప్పేసుకుంటాం. అది కాదండి. నీ అవసరాలన్నీ దేవుడికి తెలుసు, నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ప్రభువా, మా అమ్మాయికి పెళ్లి చేయాలని నువ్వు పదే పదే దేవునికి చెప్పాల్సిన పని లేదు. అవన్నీ దేవుడికి తెలుసు. అయితే మనం మోకరించినప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మన జీవితాన్ని పరిశీలించుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. ఏవైతే తప్పులు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో అవన్నీ ముందు దేవుని ముందు పెట్టాలి. వాటిని మార్చుకోవటానికి మనం ప్రయత్నించాలి, పశ్చాత్తాపడాలి. దాని తర్వాత నీకు కావాల్సినవి. అవునా? కాబట్టి ఇక్కడ దానియేలు మోకరించి ఏం చేస్తున్నాడంటే ఆయన చేసిన పాపాలు, తన ప్రజలు చేసిన పాపాలని ముందు ఒప్పుకోవటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే మనలో సరైన పశ్చాత్తాపం వచ్చిందో ఖచ్చితంగా దేవుని మనసు ఏమైపోయింది? మారిపోయింది. నిన్ను చంపుదామని దేవుడు వచ్చినా సరే నీ పశ్చాత్తాపం చూసి దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ శక్తి దేనికి ఉందంటే కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది. మనందరికి తెలుసండి, ఒకసారి నినివే పట్టణంలో ఉన్న వారు అందరూ ఏం చేశారు చెప్పండి? యోనా వచ్చి ప్రకటించాడు, ఇంకొక 40 రోజుల్లో ఈ దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయిద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కొండెక్కి కూర్చున్నాడు. యోనా వాక్యం చెప్పి కొండెక్కి కూర్చొని ఈ దేశానికి ఏమైద్దో చూద్దామని అక్కడ కూర్చున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ అన్నపానములు మానేసి ఆఖరికి జంతువులు కూడా ఏమీ పెట్టకుండా ఉపవాసం కూర్చోబెట్టాడు. సో దేశంలో రాజు మొదలుకొని పెచ్చగాడి వరకు ఎప్పుడైతే అందరూ గోనె పట్ట ధరించి మోకరించి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు వెంటనే ఏమైంది చూడండి. ఇక్కడ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇది అసలైన మార్పు. అంటే ఎక్కడ కూర్చుంటాడు ఆయన? సింహాసనం మీద కూర్చునే రాజు దేవుని విషయంలోకి వచ్చేసరికి సింహాసనాన్ని దిగాడా లేదా? కానీ ధనవంతుడు ఏమన్నాడు? నీ ధనాన్ని విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అంటే అతడు ముఖం చిన్నబొచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే దేవుని కోసం డబ్బును విడిచిపెట్టలేకపోయాడు. కానీ ఇక్కడ రాజు ఏం చేశాడు? సింహాసనాన్ని విడిచిపెట్టి రాజవస్త్రములు కూడా తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరి దేవుని మనసు మారిద్దా మారదా? అలాంటి మార్పు గనక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క మనసు మారిపోయింది. ఎప్పుడైతే వాళ్ళందరూ ఈ విధంగా ప్రార్థన చేశారో, సో ఎక్కడైనా సరే పశ్చాత్తాపము మారు మనసు ఏం చేసిద్దంట? దేవుని యొక్క మనస్సును మార్చగలిగేది ప్రార్థన మాత్రమే. కాబట్టి ఏం జరిగిందో చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. సో దేవుని మనసు ఎప్పుడు మారిద్ది? ప్రభువా నన్ను వదిలే అంటే దేవుడు వదిలేడు. అవునా? నీ జీవితాన్ని, చెడు నడతలను ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో అప్పుడు ఆ ప్రార్థన నీకు ఫలించింది. చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని ఉగ్రపాలు చేస్తానని దేవుడు ముందు మాట ఇచ్చాడు. కానీ వారి పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. అవునా? కాబట్టి మన యొక్క పశ్చాత్తాపము మారు మనసు దేవుని యొక్క మనసును మార్చగలిగింది. అలాగే హిజ్కియా మనందరికీ తెలుసు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? గోడ తట్టు తిరిగాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆయనకి మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని
పొడిగించాడు. ఇలా బైబిల్లో చాలా ఉన్నాయండి సందర్భాలు. కాబట్టి అలా ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థనలో ఉంటామో ఖచ్చితంగా దేవుడు తన యొక్క సమాధానాన్ని మనకి తెలియచేస్తాడు. సో ఇప్పుడు దానియేలు ఏ పనిలో ఉన్నాడు? ఆ పనిలో ఉన్నాడు. అవునా? మారు మనసు, పశ్చాత్తాపము, విజ్ఞాపన చేయొచ్చు. ఆయన ఎప్పుడైతే ఎలా ప్రార్థన చేశాడో కూడా మనం ఒకసారి చూద్దాం. 9:8 దానియేలు 9:8. ప్రభువా, చూడండి దేని గురించి చెప్తున్నాడు ఆయన. దానియేలు ఏ పాపం చేయలేదండి. తన జీవితం అంతా చక్కగా కాపాడుకుంటూ వచ్చాడు. అవునా? కాబట్టి ఆయనకు అంత అవసరం లేదు. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ఆ ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేం చేసిన పనులకి ఈ గతే మాకు కరెక్ట్. అవునా? తగిన శాస్తి మాకు జరిగిందని ఆయనే చెప్పుకుంటున్నాడు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీదకి కుమ్మరించితివి. ప్రభువా, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు ముందే చెప్పావు. అయితే నీ ఆజ్ఞలు ధిక్కరించి ఆ శాపాన్ని మేమే చేతులారా కోరి తెచ్చుకున్నాం అంటున్నాడు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. అది నిజమేనా? నిజంగా వారిని తుంపులుగా చేసినట్టు ప్రపంచంలో ఏ దేశం మీద అన్ని దాడులు జరగలేదు. నిజమండి, ఇండియా మీదే జరగలేదు. అవునా? కానీ ఆ దేశం మీద మాత్రం అంతమంది దాడి చేశారు. అదే చెప్తున్నాడు, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక్కొక్కసారి మనలో మార్పు అనేది రాదు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించి దాన్ని కూడా దేవుని ముందు పెట్టాలి. నా బతుకు ఇంతేలే, ఇక నేను మారనులే అని అలా కూర్చోకూడదు. అందరూ వింటున్నారు? చనిపోయే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే మనం చేయగలిగింది. వింటున్నారండి? ఈరోజు పడిపోయావు, మళ్ళీ లేచి పరిగెత్తాలి. మళ్ళీ పడిపోయావు, మళ్ళీ లేచి పరిగెత్తాలి. అలా చనిపోయేంత వరకు నువ్వేం చేయాలి? ప్రయత్నిస్తూనే ఉండాలి. నువ్వెప్పుడైతే రిలాక్స్ అయిపోయి నా జీవితం ఇంతేలే అని వదిలేస్తే దేవుడు కూడా నీ జీవితాన్ని వదిలేస్తాడు. వింటున్నారండి? మానక ఆయన్ని పీడిస్తూ ఉండాలి. నీ బతుకు మారలేదా? పీడించు. నీకేదైనా దొరకలేదా? దానికోసం దేవుణ్ణి పీడించు. ఇలా ప్రతి దాన్ని దేవుని యొద్ద నుండి పీడించి లాక్కోవాలి మనం. అవునా? ఆమె ఏమని అరుస్తుంది రోడ్డు మీద? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంది. అక్కడికి దేవుడు అన్నాడు, అమ్మా నేను వచ్చింది నీ కోసం కాదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? ఆయన వదిలిపెట్టట్లేదు. లాస్ట్లో ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అయ్యిద్ది పో అన్నాడా లేదా? కాబట్టి సహోదరులారా, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతిమి. మేము మా 14 మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. చూడండి, వెంటనే దేవుడు రప్పించలా, సమయం కోసం కనిపెట్టాడంట. వింటున్నారండి?
కాబట్టి ఏ సమయంలో నీ మీదకి కీడు రావాలో ఆ సమయానికే దేవుడు రప్పిస్తాడు. అవునా? అన్ని దారులు దేవుడు మూసేస్తాడు. కాబట్టి దేవుని చేతిలో పడుట బహు భయంకరమని బైబిల్లో ఉంది. ప్రభువా ఆలకింపుము. 19వ వచనంలోనికి రండి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. తర్వాత, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును. చూస్తున్నారా? దానియేలు ఏమంటున్నాడు? 80 సంవత్సరాలు తన జీవితాన్ని చక్కగా కాపాడుకున్నాడు. ఎక్కడ? భయంకరమైన చండాలమైన దేశములో ఉంటూ కూడా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అది గొప్ప విషయం. అందరూ క్రైస్తవులు ఉన్నప్పుడు మంచిగా ఎవరైనా ఉంటారు, కానీ అన్యుల మధ్య ఉంటున్నప్పుడు కూడా మన జీవితాన్ని కాపాడుకోవటం అనేది గొప్ప విషయం. కాబట్టి అయినా సరే ఏమంటున్నాడు ఆయన? నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. ఇది ఆయన చేసిన ప్రార్థన. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఎప్పుడైతే లేఖనాల నెరవేర్పు గమనించాడో, ఇర్మియా చెప్పినట్టుగా 70 సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తయిపోయి వస్తుందని తెలుసుకున్నాడో, ఇక ఆయన మనసు ఆగట్లేదు. ఒక పక్క ఆనందం, ఇంకో పక్క పశ్చాత్తాపం. వెంటనే మోకరించాడు, గోని పట్ట కట్టుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు. సరైన ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఆ ప్రార్థన నేరుగా ఎక్కడికి వెళ్ళింది? దేవుని సింహాసనాన్ని టచ్ చేసింది. అవునా? ఎప్పుడైతే దేవుని సింహాసనాన్ని టచ్ చేసిందో ఇక వెంటనే అక్కడి నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది. చూడండి 9:21. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచూనుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. సో ఈ ప్రార్థన ఏం చేసింది? దేవుని సింహాసనాన్ని కదిలించిందా లేదా? ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఎవరు వచ్చారు? ఆయన దగ్గర కోటాను కోట్ల దూతలు ఉంటారు. ఏదో ఒక దూతను దేవుడు పంపించలా. మన ప్రవక్త దగ్గరకు వచ్చిన దూత ఎవరంటే ఒక సామాన్యమైన దూత, మినిస్టరింగ్ ఏంజెల్ అన్నమాట. అంటే ఆయనకి గ్రహింప శక్తినిచ్చే ఒక దూత మన ప్రవక్త దగ్గరకు వచ్చింది. కానీ దానియేలు దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసా? ప్రధాన దూత గాబ్రియేలే వచ్చాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుని దృష్టిలో దానియేలు ఎంత గొప్పవాడో. బైబిల్లో ఏమనుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. అంటే దానియేలు హృదయం ఇంకెంత శుద్ధిగా ఉందో గాబ్రియేలునే చూశాడు ఆయన. అవునా? కాబట్టి వెంటనే గాబ్రియేలు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. దానియేలు 9:22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు చూడండి ఏమంటున్నాడు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. సో గాబ్రియేలుని దేవుడు ఎందుకు పంపించాడు? దానియేలు మోకరించి దేని గురించి చేస్తున్నాడంటే, యూదులకు సంబంధించిన ఆ 70 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిపోతాయి, మళ్ళీ మేము ఎప్పుడు మా దేశానికి వెళ్ళిపోతాం, మళ్ళీ సొలొమోను దేవాలయం ఎప్పుడు కట్టుకుంటాం, ఈ విషయాల గురించి దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కానీ గాబ్రియేలు ఎందుకు వచ్చాడంటే కేవలం యూదుల గురించి మాత్రమే కాదు చెప్పటానికి, అసలు ఈ ప్రపంచం యొక్క యుగ సమాప్తి గురించి దానియేలుకు చెప్పటానికి గాబ్రియేలు వచ్చాడు. అవునా? ఇక్కడ చూడండి, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. సో దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరింది. ఏమని? వెంటనే దానియేలు దగ్గరికి వెళ్ళమని. దానియేలు దేని గురించో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి చేస్తున్నాడు ఆయన? తన ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి చేస్తున్నాడు. కానీ దానియేలుకి అన్ని విషయాలు చెప్పటానికి గాబ్రియేలు వచ్చాడు. కేవలం యూదుల గురించి మాత్రమే కాదు. కానీ దానియేలు మోకరించింది దేనికోసం? యూదులకి ఏం జరగబోతుందో తెలుసుకుందామని మోకరించాడు ఆయన. అంతే.
మా ఇశ్రాయేలీయులు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు దేవాలయాన్ని కట్టుకుంటారు, మళ్ళీ ఎప్పుడు అనుదిన బలులు అవన్నీ జరుగుతాయో వాటి గురించి మాత్రమే తెలుసుకుందామని మోకరించాడు. కానీ గాబ్రియేల్ వచ్చింది దేనికోసం అంటే వాటి గురించి మాత్రమే కాదు, అసలు మొత్తం ప్రపంచం యొక్క యుగ సమాప్తి గురించి ఆయనకి చెప్పటానికి వచ్చాడు. అవునా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు చూడండి, ఇక్కడ గాబ్రియేలు దూత ఎలా వచ్చాడంటే ఒక వర్తమానికుల్లాగా వచ్చాడు. ఆయన వర్తమానికుడు అంటే ఎవరు? నీకు అన్ని విషయాలు బోధించి నీ హృదయానికి గోచరమయ్యేటట్టు చేసేవాడే వర్తమానికుడు. అలాగే మన ప్రవక్త దగ్గరికి కూడా ఎప్పుడు ఒక దూత వచ్చేవాడు. ఎవరైనా గాబ్రియేలు దూత అనుకుంటారేమో, గాబ్రియేలు కాదండి. ప్రవక్త చక్కగా చెప్పాడు, వాళ్ళు మినిస్ట్రింగ్ ఏంజల్స్, అంటే మినిస్ట్రింగ్ స్పిరిట్స్ అన్నమాట. వాళ్ళు దేవుని దగ్గర ఉన్న కోటాను కోట్ల దూతల్లో ఒక దూత. అందరూ ఆలకిస్తున్నారా? ఏం జరగబోతుంది ముందుగా తెలియచేసే ఆ విషయాలను తెలియచేయటానికి వచ్చిన దూతే ఈ దూత, ప్రవక్త దగ్గరకు వచ్చినవాడు. అందరూ ఆలకిస్తున్నారా? మన ప్రవక్త నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ఆయన పక్కనే ఉంటాడు. అవునా కాదా? ఏం జరగబోతుందో ముందుగానే చెప్తాడు. మన ప్రవక్త ఇక్కడ నిలబడి పలానాకి ఆ ఆదిమ్మ గారికి పలానా ప్రాబ్లం ఉంది అని ఎక్కడి నుంచో అని చెప్పేవాడు ఆయన. అప్పుడు టక ఒక ఇద్దరు ముగ్గురు ఆదిములు లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది చెప్తారు, పలానామ మేరీకి కడుపులో నొప్పి ఉంది అనగానే వరుసనే ఒక ముగ్గురు నలుగురు మేర్లు లేచి నుంచుంటారు. అలాంటిది కాదండి మన ప్రవక్త చేసింది. వాళ్ళ ఇంటి పేరుతో సహా అక్కడ కూర్చున్న పలానా మేరీకి కడుపులో నొప్పి ఉంది లేదా గుండె వ్యాధి ఉందని అలా చెప్పేవాడు. చెప్పంగానే ఆ స్త్రీ లేచేది. లేవగానే నీకు పలానా జబ్బు ఉంది, దేవుడు ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్నాడు అని చెప్తాడు. వాక్యం చెప్పేటప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందరూ ఆలకిస్తున్నారండి. అదుగో ఆమె చుట్టూ ఒక నల్లని నీడ ఆవరించి ఉంది, అమ్మ నీకు గుండె జబ్బు ఉంది అని ప్రవక్త చెప్పేవాడు. ఈ విషయాలన్నీ ప్రవక్తకి ఎవరు చెప్తున్నారు? మరి ప్రవక్తకి ఎలా తెలుస్తున్నాయి ఈ విషయాలన్నీ? అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి మన జ్ఞానానికి ఏమీ అర్థం కాదండి, కానీ మనకు అన్నీ తెలియచేసి మానవతీత విషయాలను మనకు తెలియచేసేదే ఈ మినిస్టరింగ్ ఏంజల్. దేవుని దగ్గర ఉన్న కోటాను కోట్ల దూతల్లో ఒక దూతను దేవుడు మన కోసం పంపిస్తాడు. ఇది ప్రవక్తకు మాత్రమే కాదండి, ఇక్కడ కూర్చున్న మనందరికీ బైబిల్లో చక్కగా రాయబడింది. దేవుడు మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. అవునా కాదా? మనం ప్రయాణించేటప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా వాక్యం నీకు అర్థం కానప్పుడు నీకు అర్థమయ్యేలా చేసేది ఆ దూత. నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రమాదము నుండి తప్పించేది కూడా ఆ దూత. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ మనసును గలిబిలి చేసేది, గద్దించేది ఆ దూత. వింటున్నారు కదా? సో దేవుని ఆత్మ నిన్ను వెంటాడుతూ ఉంటది ఈ రూపంలో. అందరికి అర్థమైంది కదా? కాబట్టి వీళ్ళెవరు? మనకి పరిచర్య చేయటానికి వచ్చిన దూతలు. మినిస్టరింగ్ ఏంజల్స్ అంటే అదే, మనల్ని నడిపించడానికి, మనకు తోడై ప్రతి విషయంలో మనకు పరిచర్య చేయటానికి దేవుడు నియమించిన దూతలే వీళ్ళందరూ కూడా. అలాంటి దూతే మన ప్రవక్త దగ్గర కూడా వచ్చి ఆయనకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉండేది. మరి ఇక్కడ చూడండి, ప్రవక్త చెప్పిన మాటలు, ఈ విషయాన్ని ఆయనే చక్కగా వివరించాడు. వాళ్ళందరూ ఎవరంట? మినిస్టరింగ్ స్పిరిట్స్ అన్నాడు. ఇదే మాటను బైబిల్లో కూడా మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 అసలు దూతల్ని దేవుడు ఎందుకు నియమించాడో ఇక్కడ చెప్పబడింది. అసలు దేవదూతలకి మనకి ఏంటి సంబంధం, వాళ్ళని ఎందుకు దేవుడు నియమించాడు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. చూడండి, ఆ వచనానికి ముందు ఒకసారి చదవండి. 14 కదా, 13 నుంచి చదవండి. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠము చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? అది మీరు చదువుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. నా కుడి పార్శ్వమున కూర్చోమని దేవుడు ఎప్పుడైనా ఏ దూతకైనా చెప్పాడా? చెప్పలేదు.
మరి ఆ దూతల్ని, అన్ని కోట్ల మంది దూతల్ని దేవుడు ఎందుకు తయారు చేసుకున్నట్టు? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు 14. వీరందరూ అంటే ఎవరు వాళ్ళు? ఈ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి. అంటే ఎవరు వాళ్ళు? అందరు ఇక్కడే ఉన్నారు కదా. రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోయేది ఎవరు? అర్థమవుతుందా? ఏ లోకంలో ఉన్నారు? ఈ లోకంలోనే కదా. రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోయేది ఎవరంటే మనమే. మన కోసమే దేవుడు చచ్చిపోయింది. ఏ దూతల కోసం, శరాపుల కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. మన కోసమే కలువరి శిలువలో చనిపోయాడు. ఆ స్వాస్థ్యాన్ని పొందబోయేది మనమే. పరిశుద్ధాత్మ అనేది దేవుడు మన కోసమే ఆదరణకర్తగా మళ్ళీ పంపించాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దూతలకు దేవుడేమీ ఇవ్వలేదు. వారందరినీ దేవుడు నియమించింది దేనికోసం అంటే, వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో దేవుని పిల్లలకి సేవ చేయటం కోసమే. ఇప్పుడు మీరు గమనించండి, గొప్ప ఇంటికి మీరు వెళ్ళారనుకో, ఏదైనా బాగా కోటీశ్వరుడి ఇంటికి మీరు వెళ్ళారు, వాళ్ళ పిల్లల్ని చూసుకోవటానికి అచ్చంగా ఒకరిని పెట్టేస్తారు. ఒక పాలేరుని, ఒక పనోడిని. వాళ్ళ అబ్బాయిని రోజు స్కూల్కి వెళ్ళటం, తీసుకురావటం కారులో. అవునా? చిన్నప్పుడు నేను చూశాను. మేము రిక్షాలో వెళ్ళేటప్పుడు ఒక ఆయన మాత్రం కారులో వచ్చేవాడు. మాకు తెలిసిన ఆయన, బాబాయ్ అవుతాడు. ఆయన వాళ్ళ ఇంట్లో పాలేరుగా ఉండేవాడు. వాళ్ళు గొప్పింటి వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. ఆయన కారులో ఈ బొడ్డోడిని ఎప్పుడు తీసుకురావటం, తీసుకెళ్ళటం, వాడికి మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వస్తే చూసుకోవటం. ఒకసారి మేము పొద్దున్నే ఇంటికి వెళ్తే వాడిని కూర్చోబెట్టి సాక్స్లు వేయటం, అంటే స్కూల్ యూనిఫామ్ వేయటం. వాడు బొమ్మలాగా అట్లా నుంచుంటే అన్ని పనులు ఈయనే చూసుకుంటున్నాడు, ఈ పాలేరు. అది మీరు గమనించారా? చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. సేమ్ అలాగే దేవునికి పిల్లలైన మన కోసం దేవుడు ఎవరిని నియమించాడంట? మినిస్ట్రింగ్ స్పిరిట్స్. మనకు పరిచర్య చేయటం కోసమే దేవుడు తన దూతల్ని పెట్టాడు. ఇది మీరు నమ్ముతారా నమ్మరా? నిజమండి. మీరు ఎప్పుడైనా కూర్చొని డీప్గా ఆలోచించండి, మీకు అర్థమైంది. ఈ విషయం మీకు అర్థమైంది. కాబట్టి మన కోసం దేవుడు ఈ దూతల్ని నియమించాడు. మనల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవటం కోసమే దేవుడు వీరందరినీ పెట్టాడు. ఎవరి కోసం? ఆయన పిల్లల కోసం. భూమి మీద ఉన్న అందరి కోసం కాదండి, తన పిల్లల కోసం దేవుడు స్పెషల్ కేర్ ఇవ్వటం కోసమే ఈ దూతలను నియమించాడు. అందుకే ఒకసారి మన దేవుడు కీర్తన గ్రంథంలో ఏమని రాయబడింది చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు అర్థమైందా? నీ బాగోగులు చూసుకోవటానికి, నీ క్షేమాన్ని చూసుకోవటానికి కోసం దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంట? దూతలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మనల్ని ప్రమాదము నుండి తప్పించేది వాళ్ళే. వాక్యం చెప్పినప్పుడు నీకు అర్థం కాకపోతే నీకు అర్థమయ్యేలా చేసేది కూడా ఆ మినిస్ట్రింగ్ ఏంజల్సే. ఒక సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు అతను ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడాలి, ఏ లేఖనాన్ని సందర్భం చేసి మాట్లాడాలి, ఈ విషయాలన్నీ సేవకుడికి తెలియచేసేది కూడా ఈ దూతలే. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి మనకు పరిచర్య చేయటం కోసమే ఈ దూతల్ని దేవుడు నియమించాడు. అందుకే మన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు దెయ్యం వచ్చి ఆయన్ని శోధిస్తుంది. ఏమని శోధించింది చెప్పండి? నువ్వెక్కడి నుంచి దూకు, నీకేమీ కాకుండా చూసుకోవటానికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడు అన్నప్పుడు మన దేవుడు ఏమన్నాడు? వాక్యముతో వాడిని ఎదుర్కొన్నాడా లేదా? అలా 3 సార్లు దేవుడు ఎప్పుడైతే వాడిని ఎదుర్కొన్నాడో, ఇక ఆ యొక్క లూసిఫర్ దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు మన దేవుడు 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు. 40 రోజులు కట్టికి ఉపవాసం. వింటున్నారండి? దెయ్యం వచ్చి ఆ టైంలో ఆయన్ని శోధించింది. దేవుడు ఎప్పుడైతే వాడిని తిట్టాడో లూసిఫర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని బైబిల్లో రాయబడింది. చూడండి, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అవునా? కాబట్టి మన దేవుడిని ఇక్కడ చూసుకుంది, పరిచర్య చేసింది ఎవరంటే దేవదూతలు. సో దేవుడు ఆ దూతలను నియమించింది అందుకోసమే. అందరూ ఆలకిస్తున్నారా?
పరలోకంలోనేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో మన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. భూమి మీద ఆయన పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళను సంరక్షించి వారిని జాగ్రత్తగా చూసుకోవటం కోసం దేవుడి దూతలను నియమించాడు. ప్రవక్తకు మాత్రమే కాదండి, ఆయన పిల్లలందరికీ ఆ అగ్నిస్తంభం తోడుందని మన ప్రవక్తే చెప్పాడు. అది నా తల మీద ఉందని మీరు అనుకోవద్దు, మీకు కూడా అది తోడుంది. కాకపోతే ఫోటో తీసినప్పుడు పడింది, మీకు ఫోటో తీస్తే పడదు, కానీ అందరికీ అగ్నిస్తంభం తోడుందని చెప్తాడు. కాబట్టి ఆయనకు పరిచర్య చేసింది ఎవరు? దేవదూతలు. అలాగే ఒకసారి మన దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేమ్ ఇప్పుడు దేవుడు ఎలాగైతే బలహీనుడుగా ఉన్నాడో, గెత్సెమనే తోటలో చనిపోయే ముందు కూడా మన దేవుడు అలాగే బలహీనంగా ఉన్నాడు. అవునా? అప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళేమో నిద్రపోతున్నారు. వాళ్ళని 2 సార్లు తిట్టి మళ్ళీ వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక దూత వచ్చి ఆయన్ని బలపరిచింది. అవునా? చూడండి ఇక్కడ, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ని బలపరిచెను. ఆయన ఏం చేయబోతున్నాడు? గొప్ప శిలువ మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు. మరి కాసేపట్లో రోమా సైనికులందరూ వచ్చి ఆయన తన్నుకుంటూ గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళబోతున్నారు. ఈ శిలువ యాగం మొత్తం ఆయనకి కనబడుతూ ఉంది. శరీరం బాగా బలహీనంగా ఉంది. వింటున్నారండి? శిష్యులేమో నిద్రపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కాపరిని కొట్టగానే ఈ గొర్రెలు కూడా చెదిరిపోతాయి. ఆయన ఒంటరి వాడైపోతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన తలుచుకొని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరిచింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, దేవుని యొద్ద నుండి వచ్చే ఓదార్పే నిజమైన ఓదార్పు. అవునా? అలాగే మనం గమనించుకుంటూ వెళితే ఈ దూతలు చాలా చోట్ల మనకు కనపడతాయి. ఒకసారి శిష్యులందరినీ తీసుకెళ్లి చెరసాల్లో వేస్తారు. అపోస్తుల కాలంలో శిష్యుల్ని వాక్యం చెప్పకూడదని వారందరినీ తీసుకొని చెరసాల్లో వేసినప్పుడు రాత్రిపూట ఒక దూత వచ్చి ఆ చెరసాల తలుపులు తీసి వాళ్ళందరిని బయటికి తీసుకుపోయింది. అందరూ ఆలకిస్తున్నారండి. చాలా చక్కగా ఉంటుంది బైబిల్లో. చూడండి, అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఆ దూత ఉందా లేదా? మనకు పరిచర్య చేయటానికి దేవుడు దూతలను నియమించాడా లేదా? అందరికి అర్థమవుతుందా? అలాగే ఒకసారి పౌలు పడవలో ఓడలో ప్రయాణిస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. అందరూ చనిపోతామని భయపడతా ఉంటారు. అప్పుడు ఒక దూత వచ్చి పౌలుతో చెప్పింది ఏమనంటే, నీకు గాని ఈ ఓడలో ఉన్నవారికి గాని ఏమీ కాదు, కంగారు పడద్దు అని ఆ దూత వచ్చి పౌలుకి సెలవిచ్చింది. వీళ్ళందరూ అనుకుంటారు ఈ రోజు మా పని అయిపోయింది, ఈ భయంకరమైన తుఫాన్లో మేము చచ్చిపోతాం అని అనుకుంటూ భయపడతా ఉంటారు. అప్పుడు దూత వచ్చి పౌలుకి చెప్పింది ఏమనంటే, నీకు గాని ఓడలో ఉన్నవారికి గాని ఏ హాని జరగదు, నువ్వు కంగారు పడద్దు అని చెప్పింది. అప్పుడు పౌలు వెళ్ళి వారికి చెప్తాడు, దూత నాకు ఆల్రెడీ చెప్పింది మీరేం భయపడొద్దు అని. కాబట్టి అలాంటి దూతే మన ప్రవక్తను కూడా బతికినంత కాలం ఆయన నడిపిస్తూ వచ్చింది. అందరు ఆలకిస్తున్నారని. కాబట్టి సేమ్ అలాగే ఇప్పుడు దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు? ఏదో ఒక మినిస్ట్రింగ్ ఏంజల్ రాలేదండి, ఏకంగా గాబ్రియేలు దూతే వచ్చాడు. అవునా? వచ్చి దేని గురించి చెప్పబోతున్నాడు? కేవలం యూదుల గురించి మాత్రమే కాదండి, అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన యుగ సమాప్తి గురించి, యుగాంతము గురించి పూర్తి ప్రణాళికను ఆయనతో పంచుకోవటం కోసం వచ్చాడు ఆయన. అవునా? ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో చూడండి. అతను అంటే దానియేలు అడిగిన దాన్ని మాత్రము బయలుపరచుటకు గాబ్రియేలు దర్శించలేదు. అయితే యూదుల సంతతికి చివరి వరకు ఏమి జరగవలయునని నిర్ణయింపబడి ఉన్నదో దానినంతయు చెప్పుటకు గాబ్రియేలు అతనికి ప్రత్యక్షమాయను. అందరూ ఆలకిస్తున్నారా? ఆమేన్. అతను కొన్ని మాత్రమే అడిగాను. దానియేలు మోకరించి కొన్ని మాత్రమే అడిగాడు. మరియు సమస్త కార్యములను పొందాను. అతడు కేవలము తెలుసుకొనుటకు అడిగాను, ప్రభువా మా పరిస్థితి ఏంటి అని మోకరించి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు మాత్రం ఆయనకి అన్ని విషయాలు బయలుపరచడం కోసం గాబ్రియేలుని పంపించాడు.
అన్ని విషయాలంటే ఏంటి? జస్ట్ మనం ఈ ఈ 2 వచనాలు చూద్దాం, ఎందుకంటే ఇది 2వ భాగంలో మనం మాట్లాడుకుంటాం. చూడండి, ఆ పర్పస్ ఏంటో చెప్తున్నాడు. తిరుగుబాటును మాన్పుటకును, అంటే యూదులు చేసే తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును. అంటే దేవుడు ఎలా, ఈ 6 ఉద్దేశాలు ఇవే. 2వ భాగంలో మనం మాట్లాడుకోబోయే 6 ఉద్దేశాలు ఇవే. ఆ కారణాలు: తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఇక్కడ చూడండి, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. సో దేవుడు వీరి యొక్క బానిసత్వం ఎప్పుడు పోయిద్దో ఆ విషయాలు మాత్రమే కాదు కానీ అసలు పూర్తి యుగ సమాప్తి గురించి దేవుడు ఆయనకి చెప్పబోతున్నాడు. అవునా? ఈ 70 సంవత్సరాల గురించి దానియేలు ఆలోచిస్తుంటే దూత ఏం చెప్తున్నాడంటే ఈ 70 వారాల గురించి చెప్తున్నాడు. అంటున్నారండి, ఈ 70 సంవత్సరాలు వేరు, 70 వారాలు వేరు. దానియేలు ఈ బానిసత్వములో ఉండే 70 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాడు. కానీ దూత వచ్చి ఏం చెప్తున్నాడంటే అసలు మొత్తం యూదుల కోసం దేవుడు నియమించింది 70 వారాలు అంటున్నాడు. ఆ 70 వారాలు ఎప్పుడు మొదలైనవి, ఎప్పుడు ముగించబడతాయి, ఈ విషయాలన్నీ మనం 2వ భాగంలో 3వ భాగంలో మాట్లాడుకుంటాం. సో గాబ్రియేల్ వచ్చిన ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు గాబ్రియేల్ వచ్చింది? ఈ 70 సంవత్సరాల గురించి మాత్రమే కాదు చెప్పటానికి, అసలు మొత్తం యూదుల యొక్క చరిత్ర చివరి వరకు వివరించటం కోసం వచ్చాడు ఆయన. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే దానియేలుకి ఆ గ్రహింప శక్తి ఇవ్వటానికే గాబ్రియేల్ వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, ఏమి జరుగునై ఉన్నదో నేను మీకు చూపింపబోచున్నాను. ఇప్పుడు వినుడి, దీన్ని గ్రహించుడి. దానియేలు, నేను పంపబడి ఉన్నాను. దూత అంటున్నాడు, పరలోకములో ఉన్న నీకు ప్రియమైన వారు మరియు నేను నీ ప్రార్థనలు విని ఉన్నాను. మరియు ఇక్కడ చూడండి, ఇప్పటి నుండి ముగింపు వరకు సమస్త కార్యములు యూదులకు యెరూషలేముకు ఏమి విధింపబడెనో వాటిని గురించి నీకు చెప్పుటకు నేను దిగివచ్చి ఉన్నాను. అందరికి అర్థమైందా? ఇక్కడ చూడండి, మనము 70 వారముల విషయము ఏమిటని కనుగొనగలిగిన ఎడల ముగింపు ఎప్పుడని మనం తెలుసుకోవచ్చు. ఈ 70 వారాల గురించి కరెక్ట్గా మనం అధ్యయనం చేస్తే ముగింపు ఎప్పుడో మనం చెప్పవచ్చు అంటున్నాడు. అందరికి అర్థమవుతుంది కదా? చూడండి, ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఇక్కడ చూడండి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు. నీ జనము అంటే అర్థం ఏంటంటే మీరందరూ ఎప్పుడైతే ఒక రాజ్యముగా సమకూర్చబడతారో, ఇప్పుడు వాళ్ళందరూ ఇశ్రాయేలు దేశంలో లేరు, వేరే దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడైతే ఒక రాజ్యముగా, ఒక దేశముగా సమకూర్చబడతారో అప్పుడే మళ్ళీ దేవుడు వారితో వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఆ దేశంలో ఎవరు లేరు, అది పాడుగా ఉంది, బూడిద తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఆ ప్రజలందరూ ఎప్పుడైతే కనాను దేశం వెళ్ళిపోతారో అప్పుడు మాత్రమే దేవుడు మళ్ళీ వారితో వ్యవహరిస్తాడు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చేస్తే దేవుడు వారితో మాట్లాడు. ఆ దేశం అంతా మళ్ళీ సమకూర్చబడాలి. అందుకే ఈ మాట అంటున్నాడు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇది కొత్త విషయం. గాబ్రియేలు చెప్పిన కొత్త విషయం ఏంటంటే నీ జనానికి, పరిశుద్ధ పట్టణానికి దేవుడు 70 వారాలు విధించాడు అని చెప్పాడు. కానీ దానియేలు అడిగింది ఏంటిది? ఈ 70 సంవత్సరాల గురించి అడుగుతున్నాడు ఆయన. మేము మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎలా దేవాలయాన్ని కట్టాలి, వీటి గురించి ఆలోచిస్తుంటే దేవుడు మాత్రం గాబ్రియేలుని పంపించి దేని గురించి చెప్తున్నాడు ఆయన? నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 సంవత్సరాలు కాకుండా మొత్తం 70 వారాలు దేవుడు విధించాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఇది గాబ్రియేలు చెప్పిన కొత్త విషయం. ఇప్పుడు
ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు తమ మాతృభూమిలో ఉన్నప్పుడే దేవుడు వారితో వ్యవహరించును. వారి దేశానికి ముందు వాళ్ళు రావాలి. వారందరూ ఎప్పుడైతే వారి సొంత దేశానికి వచ్చేస్తారో అప్పుడు మాత్రమే దేవుడు వారితో మాట్లాడటం, వ్యవహరించడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని పట్టించుకోలేదు. ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు దేవుడు వారిని పట్టించుకోలేదు. వారు ఎప్పుడైతే తిరిగి వారి దేశానికి వచ్చారో అప్పటి నుండి మళ్ళీ దేవుడు వారితో వ్యవహరించడం స్టార్ట్ చేశాడు. ప్రవక్త అదే చెప్తున్నాడు చూడండి. అబ్రహాము తన స్వదేశమును వదిలి ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఏమి సంభవించెను? ఇశ్రాయేలీలందరికీ దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞ ఏంటంటే ఆ కనాను దేశం విడిచిపెట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు. వాళ్ళందరూ ఆ దేశంలో ఉంటేనే దేవుడు వారితో వ్యవహరిస్తాడు. అందరికి అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ దేశంలోనే ఉండాలి. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో మాట్లాడు. కాబట్టి వారు ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నారు కాబట్టి అసలు దేవుడు వారిని వదిలేశాడు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే వారి సొంత రాజ్యానికి వస్తారో అప్పుడు మాత్రమే దేవుడు వారితో మళ్ళీ వ్యవహరిస్తాడు. అదే చెప్తున్నాడు ప్రవక్త. అబ్రహాము ఎప్పుడైతే ఆ కనాను ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు ఏమైంది? ఒకడొచ్చి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. అవునా? అబ్రహాముకు లేనిపోని కష్టాలన్నీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కనాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అదే చెప్తున్నాడు. అతడు తిరిగి తన స్వదేశమునకు తిరిగి వచ్చే వరకు ఆశీర్వదించబడలేదు. అబ్రహాము ఒక్క దర్శనము కూడా అతనికి కలగలేదు. అతడు తిరిగి తన స్వదేశమునకు తిరిగి వచ్చే వరకు ఏ విధమైన కార్యము అతడికి ఇవ్వబడలేదు అబ్రహాముకి. సేమ్ అలాగే ఇశ్రాయేలీలను గమనించండి. వారు ఐగుప్తునకు పంపబడినప్పుడు ఆ 400 సంవత్సరములు ఒక్క అద్భుత కార్యము సంభవింపలేదు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాల్లో దగ్గరగా 10 తరాలు గడిచిపోయినాయి. కానీ ఈ 10 తరాలు గడిచిపోయేంత వరకు వారి జీవితంలో ఒక అద్భుతం కానీ ఒక ఆరాధన కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే వారు వేరొక దేశంలో బానిసలుగా ఉన్నారు. వారి జీవితంలో మళ్ళీ దేవుని కార్యం చూడాలి అంటే వారు మళ్ళీ తిరిగి తన స్వదేశానికి రావాలి. ఇది దేవుడు వారికి పెట్టిన ఒక నియమం. అందరికి అర్థమైందా? అలాగే ఇక్కడ దానియేలు బబులోను దేశానికి వచ్చినప్పుడు 12 సంవత్సరాలు ఆయనకి. అవునా? 68 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నాడు. కానీ ఈ గడిచిన 68 సంవత్సరాల్లో ఒక తరం వెళ్ళిపోయింది. అప్పట్లో ఒక తరం అంటే 40 సంవత్సరాలు. అవునా? ఆయన బతికినప్పుడు ఒక తరం కూడా వెళ్ళిపోయింది. అయినా సరే ఈ 68 సంవత్సరాల్లో అక్కడ ఏం జరిగినాయో ఏంటో రికార్డ్స్ ఏమీ లేవు. అంటే దేవుడు వారితో వ్యవహరించడం మానేశాడు. ఈ 68 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత వారు మళ్ళీ ఎప్పుడైతే వారి దేశానికి వచ్చేస్తారో అప్పటి నుండి దేవుడు మళ్ళీ వారితో సంబంధం పెట్టుకుంటాడు. ఇది మనందరం తెలుసుకోవాలి. వాళ్ళు బయట ఉన్నంత వరకు దేవుడు వారితో సంబంధాలు పెట్టుకోడు. అవునా? అందుకే మీరు గమనించండి, ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తుని నమ్మరు. ఎందుకని? ఇంకా దేవుడు వారితో వ్యవహరించట్లేదు. ఎందుకు వ్యవహరించట్లేదంటే వారందరూ ఇంకా ఆ దేశానికి సమకూర్చబడలేదు. 2000 సంవత్సరాల నుంచి ఆయా దేశాలకి వాళ్ళు చెదిరిపోయారు. ఇప్పుడు గుంపులుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలందరినీ వారి స్వదేశానికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. మొన్న జరిగిన దాడుల్లో భారతదేశంలో కొంతమంది మీద దాడి జరిగింది కదా, అప్పుడు కూడా కొంతమందిని ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ ఆ దేశానికి చెందిన వారని చాలా మంది ఫ్లైట్లలో వారిని అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యూదులందరూ చెదరిపోయారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి స్వదేశానికి ముందు పోగు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అందరూ ఆ దేశంలోనికి వచ్చేస్తారో అప్పటి నుండి మళ్ళీ దేవుడు వారితో వ్యవహరించడం స్టార్ట్ చేస్తాడు. అందుకే ఇప్పటికీ వారు యేసుక్రీస్తుని నమ్మరు. అందరూ ఆలకిస్తున్నారండి, అందరు అక్కడే ఉన్నారు కదా. ఒకసారి మన ప్రవక్త తన కుమారుడు ఇంకా బ్యాక్స్టర్ అనే సహోదరుడు వీళ్ళందరూ
మరి ఆయన మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ఆయన. ప్రపంచవ్యాప్తముగా అన్ని చోట్ల ఉన్న వధువును సిద్ధపరచడం కోసం దేవుడు ఆయన్ని ప్రపంచమంతా తిప్పాడు. ఈ పర్యటనలో, ఈ ప్రయత్నంలో ఇశ్రాయేల్ దేశం కూడా వెళ్ళటానికి ఆయన నిశ్చయించుకుంటాడు. దానికోసమని ఐగుప్తు మరి ఈజిప్ట్ ఎయిర్పోర్ట్లో కూర్చుంటాడు ఆయన. ఐగుప్తు ఎయిర్పోర్ట్లో కూర్చొని అక్కడి నుంచి ఇశ్రాయేల్ వెళ్ళే విమానం ఎక్కబోతున్నాడు. మరి కాసేపట్లో ఆయన్ని పిలుస్తారు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశం పాలస్తీనాకు వెళ్ళే విమానం ఎక్కటం కోసం పిలుస్తారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో చూద్దాం. మరియు నేను ఆ మార్గములో ఖైరో అంటే ఈజిప్ట్లో ఉన్న పట్టణం, అది ఐగుప్తులో నన్ను పిలుచుటకు విమానాశ్రయంలో 15 లేక 20 నిమిషంలో ఉండగా ఇంకో 15 నిమిషాల్లో ఆయన్ని పిలుస్తారు. పాలస్తీనాకు వెళ్ళే ఫ్లైట్ సిద్ధంగా ఉంది, రండి అని ప్రయాణికుల్ని పిలిచే ముందు నేను నా చేతిలో టికెట్తో అక్కడ నిలుచొని ఉన్నాను. వారు నన్ను విమానములో ఎక్కుటకు పిలవబోచున్నారు. మరియు నేను నల్ల చేమ్రానుతో చేయబడిన ఏనుగు దంతముతో చేయబడిన ఒక చిన్న ఏనుగును చూచుచుంటిని. ఇక్కడ చూడండి, అలా ఆయన సిద్ధపడి ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినపడింది. ఇక్కడ చూడండి, మరియు నేను దాన్ని చూచుచుండగా మరి ఏదో నాతో పలికి చెప్పాను. ఏదో స్వరం నాకు వినపడింది అంటున్నాడు. ఏంటి ఆ స్వరం అంటే, ఇది ఇంకనూ సమయము కాదు. ఇక్కడే ఉన్నారా? మరి కాసేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు ఆయన పాలస్తీనాకు వెళ్ళటానికి. అప్పుడు ఒక స్వరం విన్నాడు. ఏమని? ఇది సమయము కాదు, పాలస్తీనాకు ఇప్పుడు వెళ్ళకము అని దేవుడు ఆయనకి చెప్పాడు. అప్పుడు ఆయన షాక్ తింటాడు. ప్రభువా, అన్నీ సిద్ధం చేసుకున్నా, నేను టికెట్లు ఉన్నాయి, అవునా, టైం షెడ్యూల్లో అక్కడికి వెళ్ళాలని ప్రోగ్రాంలో కూడా మేము పెట్టుకున్నాం, అన్నీ సిద్ధపడితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇది సమయము కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. నేనేమి తలంచుకుంటుననగా దానిని నేనే అనుకున్నావా? మరియు నేను ముందుకు సాగితిని. అది ఏదో ఆలాపనలే అనుకొని ఆయన అలా ముందుకెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నాడు. ఏమని? ఇది సమయము కాదు అని. అప్పుడు నేను విమానాశ్రయం వెనుకకు వెళ్ళి తిని, వెంటనే ప్రవక్తకు డౌట్ వచ్చి గబగబా ఆ బ్యాక్ సైడ్ విమానాశ్రయం వెనకకు వెళ్ళి ఆయన దేవుని తట్టు నా తలను పైకెత్తి తిని నేను చెప్పుకొంటిని, దేవా, నాతో మాట్లాడుచున్నది నీవేనా? ఆ స్వరం ఏంటి? ప్రభువా, నువ్వేనా చెప్తుందని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పాను, ఇది సమయము కాదు, పాలస్తీనాకు దూరముగా ఉండుము, ఇది గడియ కాదు అని దేవుడు ఎప్పుడైతే క్లియర్గా చెప్పాడో అప్పుడు ప్రవక్త అనుకుంటాడు, ఇప్పుడు నేను పాలస్తీనాకి వెళ్ళటం మంచిది కాదు. ఒకవేళ వెళ్ళినా వారు సువార్తను అంగీకరించరు. అప్పుడు నేను నా ప్రయాణ టికెట్ను మార్చుకొని అక్కడ నుండి రోమ్కి పోయి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అమెరికాకి వచ్చేస్తాడు. సో పాలస్తీనాకు వెళదామనుకునే సమయానికి దేవుడు ఇప్పుడు వెళ్ళొద్దు అని చెక్ పెట్టాడు. అవునా కాదా? ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పాడంటే, ఇది సమయము కాదు, ఇంకా ఇప్పుడే నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే అన్యులైన మనల్ని దేవుడు ఇంకా రక్షిస్తూనే ఉన్నాడు. అవునా? వధువును పూర్తిగా సిద్ధపరుచుకున్న తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ వారి వైపుకు తిరుగుతాడు. ఈ గ్యాప్లో ఏం చేస్తున్నాడంటే, ఎక్కడెక్కడ చెదిరిపోయిన యూదులందరినీ దేవుడు ఆ దేశానికి సమకూరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడడం, వారితో వ్యవహరించడు. వారందరూ పూర్తిగా చివరి వ్యక్తి కూడా ఎప్పుడైతే ఆ దేశంలోనికి వచ్చేస్తాడో అప్పుడు దేవుడు మళ్ళీ వారితో వ్యవహరించడం స్టార్ట్ చేస్తాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు దేవుడు పోగు చేసే పనిలో ఉన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. మనల్నేమో రక్షించి సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. వింటున్నారండి? ఎప్పుడైతే వారికి స్వాతంత్రాన్ని ప్రకటించిందో, ఈ ప్రపంచం ఎప్పుడైతే పాలస్తీనా దేశానికి స్వాతంత్రం ప్రకటించిందో అదే సమయానికి దూత వచ్చి మన ప్రవక్తను దర్శిస్తాడు. వర్తమానాన్ని చేతబట్టుకొని ఇక మన ప్రవక్త ఈ ప్రపంచాన్ని 7 సార్లు తిరగటం స్టార్ట్ చేస్తాడు. అంటే దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి.
వారిని ఎప్పుడైతే ఒక రాజ్యముగా సిద్ధపరుస్తున్నాడో, ఇటు పక్క దేవుడు వధువును కూడా సిద్ధపరుచుకుంటున్నాడు. ఎందుకంటే వధువును తీసుకుని వెళ్ళిపోగానే దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? యూదులతో వ్యవహరించడం స్టార్ట్ చేస్తాడు దేవుడు. కాబట్టి మన కథ క్లైమాక్స్కి వచ్చింది, వారి కథ ఆరంభానికి వచ్చింది. అందరూ అర్థం చేసుకుంటున్నారండి? సో అన్యులైన మనల్ని దేవుడు పూర్తిగా విమోచించి ముద్రించి తీసుకొని వెళ్ళిపోయే సమయంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. మనకి తలుపులు మూయబడి వారికి తలుపులు తెరవబడే ఆ సమయంలో ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యూదులందరినీ వారి దేశానికి పోగు చేస్తూ ఉన్నాడు. ఇంకా వారు సువార్తను అంగీకరించట్లేదు. అయితే మీరు అనొచ్చు, మరి చాలా మంది మిషనరీస్ మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మీటింగ్స్ పెడుతున్నారు, అవునా కాదా? చాలా మంది తెలుగోళ్ళు కూడా ఇస్రాయేల్ దేశం వెళ్ళి మీటింగ్స్ పెడతా ఉంటారు, వారిని మారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, చాలా మంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వెళ్ళిన వాళ్ళందరిలో నిజమైన యూదులు ఉన్నారు, డూప్లికేట్ యూదులు కూడా ఉన్నారు. బైబిల్లో చక్కగా రాయబడింది ఏమనంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు అని. రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నువ్వు సున్నతి చేయించుకున్నంత మాత్రాన యూదుడు అయిపోవు, అవునా? అది ఎక్కడ జరగాలి? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అవునా? కాబట్టి ఇక్కడ మనం చూసిన ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులందరూ కూడా నిజమైన యూదులు కాదు. అయితే ఎవరు నిజమైన యూదులో దేవునికి మాత్రమే తెలుసు. అందరూ ఆలకిస్తున్నారండి. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో బానిసలుగా వలస వెళ్ళిపోయి అన్యుల్లాగా జీవిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన రికార్డులు ఏమీ లేవు. మీ ముత్తాత ఎవరో వాళ్ళ తాత ఎవరో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ దేవునికి మాత్రం ఎవడు ఏ విత్తనమో కరెక్ట్గా తెలుసు. కాబట్టి అందరూ ఇప్పుడు పాలస్తీనాకు చేరుకుంటున్నారు. కానీ వారిలో ఒరిజినల్ యూతులు ఎవరో దేవునికి మాత్రమే తెలుసు. వింటున్నారండి? ప్రవక్త అదే అంటున్నాడు. ఈరోజు చాలా మంది క్రీస్తును అంగీకరించవచ్చు అక్కడ, కానీ నిజమైన యూతులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా క్రీస్తును దూషిస్తూనే ఉన్నారు, ఇంకా దేవుణ్ణి తిరస్కరిస్తూనే ఉన్నారు, ఇంకా మెస్సయ్యను తోసేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వధువు పైకెత్తబడితో అప్పుడు ఎన్నికలో ఉన్న యూదులు క్రీస్తును అంగీకరించడం స్టార్ట్ చేస్తారు. అదే ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనకు తెలిసిన ఆ యూదుడు అతడు నిజమైన యూదుడు కాడు. ఇప్పుడు చూసి మీరు అనుకోవచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, క్రీస్తును అంగీకరిస్తున్నారు, రాకడొచ్చేసింది అని చాలా మంది ఏంటంటో చెప్తారు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఒరిజినల్ యూదులు మాత్రం ఇంకా క్రీస్తును అంగీకరించట్లేదు. ఎందుకంటే వారికి ఇంకా ఆ సమయం రాలేదు. పోయి ఇతర సంఘములతో చేరకుండా ప్రపంచ కార్యములలో అతడు తనను అపవిత్రపరుచుకొనక సదాచారములతో ఉన్న ఆ పాత మతమునే పాటించుచున్న యూదుడే నిజమైన యూదుడు. ఇది మీరు గమనించండి. ఇంకా ఆ దేశములో పాత పద్ధతుల్నే పాటిస్తూ పాత నిబంధనలో చేసిన భక్తినే కొనసాగించే యూదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళే నిజమైన యూదులు. ఇప్పుడు ఎవరు ప్రార్థన పెట్టినా ఆ చర్చికి వెళ్ళిపోయే యూదులు ఉన్నారు, వాళ్ళు నిజమైన యూదులు కాదు. కాబట్టి పాలస్తీనా దేశంలో ఒరిజినల్ యూదులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఇంకా రక్షించలేదు. అందరికి అర్థమైందా? వారందరినీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దేశానికి పోగు చేస్తూ ఉన్నాడు. అందరికి అర్థమవుతుందా? కాబట్టి వారందరినీ ఎప్పుడైతే ఆ దేశానికి పూర్తిగా సమకూరుస్తాడో అప్పుడు దేవుడు వారితో వ్యవహరించడం స్టార్ట్ చేస్తాడు. చూడండి, మరియు గుర్తుంచుకోండి, యూదులు క్రీస్తును అంగీకరించిన అదే నిమిషమున అన్యజనుల సంఘము ఎత్తబడి ఉండును. ఈ పాయింట్ మీకు అర్థమైందా? యూదులు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తారో ఆ సమయానికి అన్యజనులు ఎత్తబడి ఉందురు. అప్పుడు తెగుళ్ళు అన్యజనులపై కుమ్మరింపబడును. అదే శ్రమల కాలము. వింటున్నారండి? సువార్త ఎప్పుడైతే వారి వైపుకు తిరిగిద్దో అదే మనకి శ్రమల కాలం, వారికేమో రక్షణ కాలం. అందరికి అర్థమవుతుందా?
కాబట్టి ఇది జరగబోతా ఉంది. ఇవన్నీ కూడా 70 వారాల్లో భాగం. అందరికి అర్థమైంది కదా. కాబట్టి సహోదరులారా, వారు ఎలాగైతే ఇతర దేశాల్లో ఉన్నంత వరకు దేవుడు వారితో వ్యవహరించలేదో, అలాగే వధువైన మనం కూడా వేరే వేరే మత శాఖల్లో ఉన్నంత వరకు దేవుడు మనతో మాట్లాడలేదు. ఎప్పుడైతే మత శాఖలను విడిచిపెట్టి వర్తమానంలోనికి వస్తామో అప్పుడే దేవుడు మనతో వ్యవహరించటం స్టార్ట్ చేస్తాడు. ప్రవక్త అదే అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు ఆమె స్వదేశమునకు పోవు వరకు దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడు. అలాగే మనం కూడా మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, క్యాథలిక్ లేక పరిశుద్ధ యాత్రికుడు ఇలా సంఘ సంస్థల్లో ఇరుక్కుపోయినంత వరకు దేవుడు మనతో కూడా వ్యవహరించడు. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి వర్తమానంలోనికి వస్తామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అదే ప్రవక్త అంటున్నాడు. చూడండి, క్రీస్తు సంఘం లేక పెంతుకొస్తూ ఇలా సంఘ శాఖలైన మిమ్ములను దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించడు. ఏ ఒక్క మార్గములో దేవుడు మిమ్మును ఎన్నడూ ఆశీర్వదించడు. మరి ఎక్కడుంటే ఆశీర్వదిస్తాడు? ఆ మత శాఖలను విడిచిపెట్టి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మళ్ళీ మనతో ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు. అందరికి అర్థమవుతుందా? అందుకే ఈరోజు ప్రవక్త వర్తమానం వచ్చి మత శాఖలను విడిచిపెట్టి బయటికి రండని ఎందుకు చెప్తున్నామంటే, అక్కడున్నంత వరకు దేవుడికి మనకి సంబంధం ఉండదు. ఆదివారం ఏదో చర్చికి వెళ్తాం, 4 పాటలు పాడి ఇంటికి వచ్చేస్తాం. కానీ మన జీవితం మారాలంటే, ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలంటే వాటిని విడిచిపెట్టి వర్తమానంలోనికి మనం రావాలి. అలా వచ్చినప్పుడే నిజమైన భక్తి ఏమిటో మనం చూస్తాం, నిజమైన పరిశుద్ధాత్మ అంటే ఏంటో మనం చూస్తాం. నిజంగా ఎత్తబడే గుంపులో మనం ఒకరోజు ఉంటాం. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం? ఇది అయిపోయింది. ఇవన్నీ దాటుకొని ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. అవునా? కొంచెం ఒక అడుగు అట్టేస్తే ఎటు వెళ్ళిపోతాం? అన్యుల కాలం పూర్తయిపోయే చివరి మెట్టులో మనం ఉన్నాం చెప్పాలంటే. దీని తర్వాత మిగిలింది ఏంటంటే ఎత్తబాటు మాత్రమే. ఇంకో కాలం లేదు, ఇంకో ప్రవక్త రాడు, ఇంకో యుగం లేదు. అవునా? ఇదే యుగాంతం. కాబట్టి దీని తర్వాత దేవుడు యూదుల వైపుకు తిరగబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఈ విషయాలన్నీ తెలియజేయటం కోసమే గాబ్రియేల్ అనే దూత దానియేలును దర్శించాడు. కానీ దానియేలు మోకరించింది దేనికోసం? వారికి ఏం సంభవించబోతుందో ఆ 70 సంవత్సరాల గురించే తెలుసుకుందామని మోకరించాడు. కానీ దేవుడు ఆయన్ని ప్రేమించి అసలు మొత్తం ఈ ప్రపంచవ్యాప్తముగా ఈ 70 వారాలు ఎలా జరగబోతున్నాయో, వారిని దేవుడు ఎలా విమోచించబోతున్నాడో మొత్తం చెప్పటానికే దేవుడు గాబ్రియేల్ అనే దూతను పంపించాడు దానియేలు దగ్గరికి. ఇది ఫస్ట్ భాగం మనం ముగించుకున్నాం. ఫస్ట్ది ఏంటి? దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు, ఆయన్ని దర్శించడం అనేది ఫస్ట్ భాగం. రెండవది ఏంటంటే అసలు దర్శించి ఆ యొక్క 6 కారణాలు చెప్తాడు. దానియేలుకి ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటాడు. దీన్ని మనం రెండవ భాగంలో మాట్లాడుకుందాం. సరేనా? మొదటి భాగం అర్థమైంది కదా? డౌట్లు ఉన్నవారు మళ్ళీ మీ డౌట్లను తెలియచేయండి. తప్పకుండా వాటిని వివరించడానికి ప్రయత్నిస్తాం. కన్ఫ్యూజన్లో మాత్రం ఉండొద్దు. దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీ యొక్క ప్రణాళికను పూర్తిగా మాకు తెలియచేయటానికి ప్రభువా 7వ దూతను పంపించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రవక్తే గనక రాకపోతే ప్రభువా ఈ విషయాలన్నీ ఎంతో గందరగోళముగా, కన్ఫ్యూజన్గా మారిపోయి అసలు వాటిని తెలుసుకోవటం అనవసరం అనే భావనలోకి మేము వెళ్ళిపోయే వాళ్ళం తండ్రి. కానీ మమ్మల్ని ప్రేమించి ప్రతి విషయాన్ని వెలికి తీసి
అందులో ఏముందో మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. దానియేలుకి ఎలాగైతే గాబ్రియేలు వచ్చి ఆ గ్రహింప శక్తిని ఎలాగైతే ఇచ్చాడో, ఈరోజు మాకు కూడా అదే ఆత్మను మా మీద కుమ్మరించమని, విషయాలన్నిటినీ గ్రహించగలిగే శక్తిని మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మా స్థానం ఏమిటో మేము గుర్తించి, మేము ఎలా సిద్ధపడాలో, ఎత్తబడే గుంపులో ఎలా ఉండాలో, ఆ పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడాలో మేము తెలుసుకొని మా భాగాన్ని మేము ముగించే కృపను మాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. వినే ప్రతి ఒక్కరికి తండ్రి, వారు ఏం వింటున్నారో, ఏమి తెలుసుకుంటున్నారో, దేనికోసం వాళ్ళు జీవించాలో, ఎలా వారి జీవితాలను మార్చుకోవాలో అన్నీ కూడా తండ్రి మీరే వారికి వ్యక్తిగతముగా తెలియచేయమని, మా బ్రతుకుల్ని ఒకరోజు ప్రభువా మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకున్న స్వారూప్యంలోనికి మార్చమని, ఆ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.